పూర్ణిమ ప్రింట్స్ ఆషాఢం సేల్ ఫ్లాట్ 30-60% డిస్కౌంట్ ప్రతి 5,000 రూపాయల కొనుగోలుపై ఒక చీర ఉచితం. హే శాంతి ఏమైంది? వాడు చైన్ లాగిపోతుంటే చూసాను. చూసు పోయాడా? ఖతం. మీ ప్రతి ఫిలింలో ఒక డిఫరెంట్ యూనిక్నెస్ కనిపిస్తూనే ఉంటుంది. సో అంటే స్టోరీ మీకు నరేట్ చేసేటప్పుడు మీరు ఏ విజన్తో దీన్ని యాక్సెప్ట్ చేశారు? నేను కథ వినేటప్పుడు యాజ్ అన్ ఆడియన్గా ఫస్ట్ నేను వింటా, దాని తర్వాత నన్ను నేను ఆ క్యారెక్టర్లో చూసుకుంటాను. ఈ పర్టికులర్ పాయింట్కి నన్ను ఎందుకైతే కాస్టింగ్ చేశారో ఆ కాస్టింగ్ చేసిన పాయింట్కి ఐఎమ్ ఏబుల్ టు పుల్ ఇట్ ఆఫ్. మీ 6th సెన్స్ యూస్ చేసి కార్డ్స్ చూడకుండా సో కార్డ్స్ అన్ని సపరేట్ చేయాలి. సో మీరు బ్లాక్ కార్డ్ అనుకున్న కార్డ్స్ మీ లెఫ్ట్ లో పెట్టేసండి, రెడ్ కలర్ కార్డ్స్ అనుకున్నవి రైట్ లో ప్లేస్ చేయండి. కార్డ్స్ అన్ని మిక్స్అప్ అయి ఉంటాయి కదా, సో బ్లాక్ రెడ్ ఆల్ కార్డ్స్ మిక్స్అప్ అయి ఉంటాయి. జస్ట్ ఇలా షేక్ చేయగలరు. యూ డిడ్ ఆల్ ద కార్డ్స్ సెపరేట్. బ్లాక్ పెట్టారు మొత్తం అంతా, మళ్ళీ రెడ్ పెట్టారు. ఆల్ ద కార్డ్స్ ఎలా పెట్టారు మీరు తెలియకుండా? How is this possible, man? అంటే మీరు ఎక్కువగా థ్రిల్లింగ్ ని చూస్ చేసుకుంటారా, ట్విస్ట్ కి లైక్ చేసి స్టోరీని యాక్సెప్ట్ చేస్తారా? థ్రిల్లర్ హ్యాస్ వన్ బ్యూటీ వేర్ మీ మైండ్ స్టిమ్యులేట్ అవుతుంది. ఈ కాన్సెప్ట్స్ ఉండేది ఒక బ్యూటీ ఏంటంటే మీకు తెలియకుండానే మీరు దాంట్లో గ్లూ అయిపోతుంటారు. పొలిమేర ఒక డిఫరెంట్ అంటే ఒక్కొక్క దాంట్లో యూనిక్ గా కనిపించారు. భయపడ్డాను, బాధపడ్డాను, నవ్వుకున్నాను, ఆడియన్స్ లో అన్నీ చేశాను. నేను చేస్తున్నానంటే ఒక అందాల రాక్షసి కానీ, ఒక అరవింద్ సమేత కానీ, మంత్ ఆఫ్ మధు కానీ ఎందుకని రిలీజ్కి వచ్చేసేటప్పటికి తక్కువ థియేటర్స్కి రిలీజ్ ఇవ్వడం, లేకపోతే న్యూ డైరెక్టర్ అని చెప్పేసి ఆ ఫిలిం అంతా ప్రమోటింగ్ కాకపోవడం? ఆడియన్స్ వచ్చి ఇంకో ఆడియన్స్ అయితే బాగాలేదురా వెళ్ళొద్దురా అంటే పర్లేదు, అదే పని కట్టుకుని మీరు నాకు నచ్చలేదు మీరు వెళ్ళొద్దు అని చెప్పడం రాంగ్. మీ ఒపీనియన్ ఇంకొకరి మీద చెప్పి వెళ్ళొద్దు కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తుంటారు చాలా మంది. I'm not talking about reviewers. So what's the time? నీకు నిజంగా హాయ్ నవీన్ చంద్ర సార్. హాయ్ కామాక్షి మ్యామ్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ట్రైలర్ అయితే మాత్రం చించేశారు. చించేశారు సినిమా కూడా అలాగే ఉంటుంది. కానీ ఇప్పుడు నా టెన్షన్ అంతా ఏంటి అంటే అలా ఎలా సార్ చంపేస్తారు? ఇంతకీ తప్పంతా తనది కాదు నాదే అంటున్నారు ఆవిడ. కాదని మీరు అంటున్నారు. ఇంతకీ నిజంగానే చనిపోయారా? నిజంగా ఎవరు చంపారా? అసలు దేనికి చంపాల్సి వచ్చింది? అసలు ఏంటి అనేది ఇప్పుడు టెన్షన్గా ఉంది. ఈ టెన్షన్ ఇలాగే మెయింటైన్ చేసి July 4th షో టైం రిలీజ్ అవుతుంది. సో నీ టెన్షన్ షో టైంకి వెళ్ళి కరెక్ట్ ఆ షో టైం ఉంటుంది కదా, అటు షో టైంకి వెళ్ళి ఈ షోని చూడండి, అప్పుడు మీ టెన్షన్స్ అన్ని క్లియర్ అవుతాయి. అంతే అంటారు? షూర్. సరే, మా అందరికీ కూడా సస్పెన్స్ ని క్రియేట్ చేశారు. సో మరి ఒక సస్పెన్స్ మీరు ఎలా క్రాక్ చేస్తారో చూడాలని ఉంది మాకు కూడా. అవునా? ఓకే, రెడీయా? మరి థ్రిల్లర్ కింగ్ కి థ్రిల్లర్ ఓకే, కొంచెం ఓవర్ అయింది. ఓకే, రెడీయా? మరి ఎలా క్రాక్ చేస్తారో చూడాలని ఉంది. యా ప్లీజ్ గో అహెడ్. ఏదో గుర్తొచ్చిందంటే చెప్పండి. లేదు, when you said థ్రిల్లర్ కింగ్, మొన్న ఒక ఆర్టికల్ చూసాను. పీపుల్ స్టార్టెడ్ కాలింగ్ మీ హారర్ థ్రిల్లర్ క్వీన్. కింగ్ క్వీన్. ఓకే, చీర్స్. yes సో రామ్ అని చెప్పేసి మ్యాజిక్ చేస్తూ ఉంటారనమాట. సో మరి తను ఒక సస్పెండ్ మ్యాజిక్ చేస్తున్నారు, దాన్ని మీరు ఎలా క్రాక్ చేస్తారో చూస్తాం. రామ్, I think I heard about him. Okay. రామ్ ప్లీజ్. వెల్కమ్ రామ్. ఆడియన్సెస్ కి మేము ఎక్కువ సస్పెన్స్ ఇస్తుంటాం మా సినిమాల ద్వారా. మీరు ఏదో మాకు సస్పెన్స్ ఇస్తారంట కదా. ఓకే, హలో సార్. హలో సార్. ఓకే, so you can call me Naveen. You can call Kamakshi. No ma'am, no. Okay, yeah. సో నవీన్ గారు, బేసిక్గా నేను మీ మూవీస్ చాలా చూశాను. చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి, చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ మీరు చూస్ చేసుకుంటారు, చాలా మ్యాజిక్ గా ఉంటాయి. యా, సో అలాంటి మ్యాజిక్ మీకు చూపించబోతున్నాను ఇప్పుడు. సో మీ మూవీ నేమ్ ఏంటి? షో టైం. షో టైం.
సో సంథింగ్ ఏదో థ్రిల్లింగ్ లైక్ ఏదో ఉంటుంది సంథింగ్ చాలా థ్రిల్. చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఓకే, Suspense గా. సో మ్యామ్ మీ గుడ్ నేమ్? కామాక్షి. కామాక్షి గారు, కెన్ టెల్ మీ వాట్ ఇస్ ద కార్డ్? 9 9 హార్ట్. అవి హార్ట్ కదా? స్పీడ్. స్పేడ్. 9 of spades. Spades. So yeah. 9 of spades. Sorry, Can no. you hold like a scissor? Cards. Can you hold like a scissor? Okay. So 9 of Spades. 9 of spades. Just holding the 9 of spades Okay. on your finger. So this is my card. Mhm. So can you tell me which your card? My card is it's a down card or it's a up card? The down one. Down one. What is the card? 9 of 9 spades. 9 of spades. Just pull like this. So 9 of spades in my hand. Can you check your hand, please? I'm the joker now. So basically something different చేద్దాం. Okay. So నవీన్ గారు, అదే మీరు అది తన కింద కార్డు మీరు తీసుకోలేదు, తనకు పెట్టిన కార్డు అలాగే ఉంది. ఓకే, మరి ఎలా మారింది? తను క్రాక్ చేయాలి, మీరు క్రాక్ చేయాలి. Okay. సార్ నేను కార్డ్స్ తో నేను చేయను, బేసిక్ గా మీతో నేను చేపిస్తాను. నాతోనా? మీతో ఎలా అంటే బేసిక్ గా ప్రతి మనిషికి ఒక ప్యాకెట్ లో వీక్ నేను. నేను చూడండి స్పేడ్ ని హార్ట్ అన్నాను. సో బేసిక్ గా ప్రతి ఒక్కరికి ఒక 6th సెన్స్ అనేది పనిచేస్తాం, రైట్? సో మీ మూవీలో కూడా ఆ 6th సెన్స్ యూజ్ చేసి మీరు క్రాక్ చేస్తారు. అమ్మో 6 సెన్స్ కి డబుల్ ట్రిపుల్ స్క్వేర్ 6 సెన్స్ అక్కడ. ఓకే, స్క్వేర్ 6 సెన్స్. థాంక్యూ ఫర్ అది బేసిక్ గా నాకు ఉండదు అనుకోండి, అది వేరే విషయం. 6 సెన్స్ లేకపోతే మ్యాజిక్ చేయరు కదా మీరు. సో సార్ టేక్ ఎనీ కార్డ్. చూడొచ్చా? మీరు చూడండి. యు కెన్ షో ద కెమెరా చూపించండి. ఓకే, విత్ ద కలర్ విత్ ద నంబర్ చూపించా. చూపించారు కదా, జస్ట్ మీరు మైండ్ లో థింక్ చేయండి ఆ కార్డ్, రైట్? ఓకే, జస్ట్ గివ్ ద కార్డ్. సో దిస్ ద కార్డ్, రైట్? దిస్ ద కార్డ్. జస్ట్ విల్ కీప్ సమ్వేర్ ఎల్స్ ఇన్ ద మిడిల్. ఓకే, సో మిడిల్ పెట్టేస్తున్నాను. సార్ ఈ కార్డ్స్ అన్ని మిక్స్అప్ అయిపోయాయి, రైట్? సో మీ కార్డ్ ఎక్కడో మిడిల్ లో పెట్టేసారు. మీ 6th సెన్స్ యూస్ చేసి మీ కార్డ్స్ అని మీ హ్యాండ్ లో హోల్డ్ చేసుకొని కార్డ్స్ చూడకుండా, సో కార్డ్స్ అన్ని సపరేట్ చేయాలి. సో మీరు బ్లాక్ కార్డ్ అనుకున్న కార్డ్స్ మీ లెఫ్ట్ లో పెట్టేసండి, రెడ్ కలర్ కార్డ్స్ అనుకున్నవి రైట్ లో ప్లేస్ చేయండి. జస్ట్ హోల్డ్ ద కార్డ్స్ లైక్ దిస్. ఓకే, 6 సెన్స్ యూస్ చేసి మీకు అనిపించింది. వన్ బై వన్ బెటర్ స్ట్రేట్. నో, ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసండి. సో 1 by 1 కార్డ్. సో రెడ్ కలర్ కార్డ్స్ అన్ని ఇక్కడ రైట్ లో పెట్టేసండి, బ్లాక్ కలర్ కార్డ్స్ మీకు ఇన్ఫ్యూజన్ లో ఇది ఈ కార్డ్ బ్లాక్ అని సో బ్లాక్ అనిపిస్తే అక్కడ పెట్టేసండి. బ్లాక్ అనిపిస్తే ఇటు. సో బ్లాక్ బేసిక్ గా అనిపిస్తుందా మేడం కార్డ్స్ అన్ని మిక్స్ అప్ అయి ఉంటాయి కదా, సో అవును. బ్లాక్ రెడ్ ఆల్ కార్డ్స్ అవును. మిక్స్ అప్ అయి ఉంటాయి. అవును. అసలు ఏదైనా ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? సార్ మీరు చాలా ఫాస్ట్ ఉన్నారు సార్. ఓకే, సంథింగ్ డిఫరెంట్, కొంచెం డిఫరెంట్ గా చేద్దాం. మరి అంత ఈజీ అయిపోయింది కదా. సో ఇప్పటిదాకా మీరు బ్లాక్ కార్డ్స్ ఇక్కడ పెట్టారు, రెడ్ కలర్ కార్డ్స్ అన్ని ఇక్కడ పెట్టారు. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే రెడ్ కార్డ్స్ ఇక్కడ పెట్టండి, బ్లాక్ కార్డ్స్ అన్ని ఇక్కడ పెట్టండి. సో కార్డ్స్ ఆడుతుంటారు సార్ అప్పుడప్పుడు? మీ పర్ఫెక్షన్ చూసి నాకు ఎందుకు డౌట్ వచ్చింది. పర్ఫెక్షన్ సార్. నా ఫ్రెండ్స్ చూస్తే అరే కార్డ్స్ పట్టుకుని నాకంటే మీరు చాలా ప్రో అనిపిస్తుంది. లేదు సార్. ఓకే, ఒక సినిమా క్యారెక్టర్ కి తీన్ పత్తి నేర్చుకున్నా. ఓకే, బట్ ఆ సినిమా షూట్ స్టార్ట్ అవ్వలేదు, అక్కడే ఆగిపోయింది. సార్ కార్డ్స్ అన్ని సెపరేట్ చేశారు. ఓకే, మీరు అనుకుంటున్నారా మీరు దీన్ని క్రాక్ చేశారని? ఏం క్రాక్ చేశాను? అంటే కార్డ్స్ అన్ని సెపరేట్ బ్లాక్ చేశారు. రెడ్ గా పెట్టారు అనుకుంటున్నాను. ఫస్ట్ బ్లాక్ పెట్టాను, దాని తర్వాత రెడ్, మళ్ళీ రెడ్ ఇక్కడ బ్లాక్ పెట్టాను. ఓకే, అనుకుంటున్నారా సెపరేట్ కార్డ్స్ అయిపోయాయని? సపరేట్ అయిపోయాయి కదా మరి. ఈజ్ ఇట్ పాసిబుల్? అయ్యే ఛాన్స్ ఉందా అసలు? నేను అనుకున్న కార్డా జస్ట్ నార్మల్ కార్డ్స్ అన్ని సెపరేట్ చేశారు అనుకుంటున్నారా మీరు? సపరేట్ చేశాను. చేశారా? ఈజ్ ఇట్ పాసిబుల్? అయిందా అసలు? అవుతుందా? అవుతుంది, అయింది కదా. అయిందా? ఓకే, వినండి నవీన్ చంద్ర గారు, అసలుకి మీరు సస్పెండ్ కింగ్. పోయింది. బట్ నిజంగా మీ 6th సెన్స్ కార్డ్స్ అన్ని మిక్స్ అప్ అయిపోయాయి. ఓకే, అవును, కార్డ్స్ మిక్స్ అయిపోయి ఆల్ ది మిక్స్. సో మీరు అన్ని కార్డ్స్ అన్ని జంబుల్ నేను పెట్టేసారు. చూడొచ్చా? నో షుడ్ సీ లైక్ దట్. ఓకే, Okay. మ్యాజిక్ ఫెయిల్ అయిపోతుంది Okay. చూడకూడదు. ఓకే, సో జస్ట్ ఇట్లా షేక్ చేయగానే యూ డిడ్ ఆల్ ద కార్డ్స్ సెపరేట్. బ్లాక్ పెట్టారు మొత్తం అంతా, మళ్ళీ రెడ్ పెట్టారు. ఆల్ ద కార్డ్స్ ఎలా పెట్టారు మీరు తెలియకుండా? బట్ మీరు ఒక కార్డ్ పిక్ చేస్తారు కదా, ఏ కార్డ్ సార్ అది? ఏ కార్డ్ సార్ అది? How is this possible, man? See, that's a అది card. ఆ card All the అండి. blacks, all the reds, So and all this the card cards is are red, only weak. మీరు రాండమ్ గా పెట్టేశారు కదా. Only separate గా ఉంది. See, these cards also. See, you did all the cards in the black. yes. And you do all the cards in the red. Only your single card is separated. ఏ మోసం చేశారు బా. నైస్. Wow. Nice. Thank you, sir. Thank you so much. Okay, we'll do something different. Not with the cards. అంటే మీ మూవీస్ అన్ని కూడా ఇలా ఉంటాయి,
చాలా థ్రిల్ గా, చాలా సస్పెన్స్ గా. ఓకే, కెన్ యూ టేక్ అవుట్ యువర్ ఫోన్ ప్లీజ్? మై ఫోన్? Yeah. ఐ డోంట్ హ్యావ్ మై ఫోన్. I don't have phone at all. అసలు మీరు ఫోన్ యూజ్ చేయరు అసలు, సీరియస్లీ. ఆవిడ ఫోన్ చేసి నువ్వు షాక్ తింటావు. ఫోన్ కూడా మీకు కావాలంటే చూపిస్తాను. నా ముక్కంతుంది, నా ముక్కంతుంది. ఫోనేనా అది? అది Yeah. ఫోనే. సో అందుకే అడిగాను దేనికి మీరు వాట్సాప్ యూజ్ చేయరు? చేయను. I'll use it only on weekends, Saturday and Sunday. That's in my tab. ఓకే ఫైన్. So this is my phone. Yeah. చాలా డిఫరెంట్, చాలా కొత్తగా ఉంది. యువర్ ఫోన్ ఆల్సో? నాది కూడానా? యా, మీ ఫోన్ కూడా. సో మ్యామ్, విల్ డూ సంథింగ్ డిఫరెంట్. Okay. సో వాట్ ఇస్ ద టైమ్? 4:48. 4:48. Just when it's a tab like this, slowly it will come down. So 4:48, 4:47, 4:46, 4:45, 4:44, 4:42, 4:40, 4:39. So 4:39. Not only in my phone, check all your phones. ఉరుకో బాస్. Check all your phones. 4:39. It's a 4:39. It's a 4:39. 39. Nice. అయితే మిమ్మల్ని యూస్ చేసుకొని నేను కాలాన్ని వెనక్కి తిప్పుతాను. It's 4:39. ఇది ఎలా పాసిబుల్? He's a time traveler. ఉరుకో బ్రో. టైం వెనక్కి ఎలా వెళ్తుంది బ్రో? వెళ్ళే లోపల మాకు ఏదో ఒకటి నేర్పించరా? Definitely, sure. Definitely. మీరు మాకు ఒక మ్యాజిక్ నేర్పిస్తే మేము మీకు కొత్తగా ఒక భాష నేర్పిస్తాం. చైనీస్. చైనీస్ వచ్చావిడికి. Okay. అది టైం ఎలా? అదే మ్యాజిక్ అండి, అది ఎక్స్పీరియన్స్ చేయాలి, అడగకూడదు. సూపర్. Thank you, sir. Thank you so much. And thank you. The last Very one cool. was All the best for Thank your you. movie. the last Thank one you. was very cool. కూల్. యా, మీరు వెళ్ళిపోకండి, ఇది అయ్యాక మేము ఏదో ఒకటి నేర్చుకుని Definitely, వెళ్తాం sure. ఇంటికి. Thank you so Thank you, much sir. for Thank you, your and all the best, sir, for your show time. Thank Thank you you so Thank much. you. And థ్యాంక్ యూ రామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా నవీన్ చంద్ర గారి ఆల్ ఫిలిమ్స్ కూడా ఇంతే థ్రిల్ గా, ఇంతే సర్ప్రైజింగ్ గా ఉంటాయని అందుకే పిలిపించేసాం. Thank you so much for Thank you, inviting me. Thank you so much. And thank you, sir, once again. Thank you, ma'am. నవీన్ సార్ ఎలా అనిపించింది? కడుపు నిండా మండి బిర్యానీ తిని అక్కడ ఒక ఫుడ్ బ్లాక్ చేసి ఇక్కడ వచ్చాను. ఎక్కడో ఆ స్లీప్ కొంచెం ఎక్కడో టైర్డ్ గా ఉంది. బట్ ఇది చూసి షాక్ అయిపోయాను. నిజంగానా? హ్యాపీయా? ఎలా చేశాడని నేను తెలుసుకోవాలి. అయితే మీకు ఇంకొక చిన్న మీ ఫేవరెట్ ఒక ఐటమ్ ఇస్తాను. ఐటమ్ తినే ఐటమ్. సో క్లోజ్ యువర్ ఐస్, మీరు చెప్పాలి, ఓకేనా? మంచిగా వాష్ చేసే ఉన్నాయి, ఓపెన్ చేయొద్దు. ఇప్పుడు వన్ తినండి. తిన్నారా? పట్టుకుని టచ్ చేసి చెప్పండి అది ఏంటి అని. ఒకటి నేరేడు పండు ఉండాలి, లేకపోతే చెరీస్ ఉండాలి. రైట్. మీ ఫేవరెట్ ఏంటి? ఇది నేరేడు పండే కదా? ఇది మీ ఫేవరెట్ ఏంటో చెప్పాలి. నేరేడు పండే కదా? నా ఫేవరెట్ నేరేడు పండు, ఎందుకంటే మా అమ్మగారికి ఇది చాలా ఇష్టం. సమ్మర్ హాలిడేస్ లో, స్కూల్ టైమ్స్ లో మా వీధిలో నేరేడు పండు చెట్టు ఉండేది. అందరూ రాయి కొట్టి కింద పడేసేవాళ్ళు, కానీ నేను మాత్రం చెట్టు ఎక్కి మా అమ్మ కోసం ఇంత కవర్లు తీసుకెళ్ళేవాళ్ళు. చూసారా, అందుకే మీకోసం మళ్ళీ సో మంచిగా వాష్ చేసి హ్యాపీగా తినొచ్చు. ఇప్పుడు తింటే మొత్తం పర్పల్ అయిపోద్ది. అవును, వెరీ తింటాం. నైస్. అండ్ మీ ట్రైలర్ చూసిన తర్వాత మాకు చాలా సస్పెన్స్ క్వశ్చన్స్ వచ్చేసాయి అన్నమాట. ఓకే కదా, అంటే మీ ప్రతి ఫిలింలో ఒక డిఫరెంట్ యూనిక్నెస్ కనిపిస్తూనే ఉంటుంది. సో అంటే స్టోరీ మీకు నరేట్ చేసేటప్పుడు మీరు ఏ విజన్తో దీన్ని యాక్సెప్ట్ చేశారు? నేను యాక్టర్ని, అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ ఆల్సో అన్ ఆడియన్స్, బికాస్ ఐ వాచ్ డిఫరెంట్ ఫిలిమ్స్, డిఫరెంట్ థ్రిల్లర్స్, అన్ని రకాల డిఫరెంట్ స్టోరీస్ నేను చూస్తుంటా. చూసినప్పుడు ఒక ఫిలిం చూసి ఫినిష్ అయిన తర్వాత ఆ ఫిలిం నుంచి నేను ఏం తీసుకున్నాను అనేది నేను ఖచ్చితంగా నేను ఒక ఆడియన్గా ఆలోచిస్తాను. నాకేం నచ్చింది, ఏ పాయింట్ పర్టికులర్ నచ్చింది అనేది ఒక ఫీల్ ఉంటుంది స్టోరీ చూసేటప్పుడు. సేమ్ లైక్ నేను కథ వినేటప్పుడు యాజ్ అన్ ఆడియన్గా ఫస్ట్ నేను వింటా, దాని తర్వాత నన్ను నేను ఆ క్యారెక్టర్లో చూసుకుంటా. ఓకే, ఈ పర్టికులర్ పాయింట్కి నన్ను ఎందుకైతే కాస్టింగ్ చేశారో ఆ కాస్టింగ్ చేసిన పాయింట్కి ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు పుల్ ఇట్ ఆఫ్ విత్ దాట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సా లేదా అని నేను ఆలోచిస్తా. ఇఫ్ ఐ క్యాన్ పుల్ ఆఫ్ అంటే ఐ విల్ నాట్ డూ దట్ స్క్రిప్ట్, బికాస్ డైరెక్టర్ ఆలోచన నాకంటే 2 times ఎక్కువ ఉండాలి, వేర్ నాకు ఛాలెంజ్ ఉండాలి ఆ కథ మీద. సో ఐ ఫీల్ ద నరేషన్ ఆఫ్ ద డైరెక్టర్ షుడ్ రియలీ సర్ప్రైజ్ మీ, సో దట్ ఒక ఆడియన్స్ ఎలా అయితే సర్ప్రైజ్ ఫీల్ అవుతారో నేను అలా ఫీల్ అవ్వాలని ఆలోచిస్తాను. అండ్ కథ వినేటప్పుడు
ఐ లిజన్ టు ఎవ్రీథింగ్, ప్రతిదీ నేను వింటా, టైం తీసుకొని వింటా. నచ్చిందంటే ఐ డైవ్ ఇన్ టు జంప్, ఓకే రెడీ వీఆర్ డూయింగ్ ఇట్. దాని తర్వాత బడ్జెట్, టీము, ఎవరు ఏంటి అని నేను ఆలోచించాను. బట్ నరేషన్లో నాకు నిజం చెప్పాడు అనుకోండి, ఎవరైతే కథ చెప్తున్నారో ఆ కథని చాలా నిజాయితీగా నిజంగా చెప్పారనుకోండి, అది నమ్మకం. ఎందుకంటే తన లోపల నుంచి వస్తుందా, లేకపోతే వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, వేరే వాళ్ళ సజెషన్స్ తీసుకుని ఆ కథ చెప్పాడా, తన సొంత కథని తను ఎంత ప్రేమగా చెప్తాడో అనేది చాలా ఇంపార్టెంట్. అది కనిపిస్తే బాగాలేకపోయినా, అక్కడెక్కడ బాగాలేకపోయినా కూర్చొని చేసుకోవచ్చా అని అడుగుతాను. లేదు బాగాలేదంటే స్ట్రేట్గా చెప్తాను, సారీ అండి, ఐ డోంట్ థింక్ దిస్ విల్ వర్క్ ఫర్ మీ అండ్ యూ. ఇఫ్ ఎనీ దీనికంటే ఒక మంచి కథ ఏమైనా ఉంటే చెప్పండి, ఫ్యూచర్లో విందాం అంటారు. సూపర్. సో అలా ఎన్నిసార్లు రిజెక్ట్ చేశారు, అలా ఎన్ని అనుకుని సక్సెస్ అయినాయి? అలా చెప్పలేము, అంటే రిజెక్ట్ సక్సెస్ అనేది మా చేతిలో లేదు. కథలు రిజెక్ట్ చేయొచ్చు, చేసిన తర్వాత కొన్ని కథలు నాకు బాగుండదేమో. ఎగ్జాంపుల్ కొన్ని సినిమాలు ఉన్నాయి, నేను చెప్పలేను, కానీ ఆ సినిమా కథలు బాగున్నాయి, కానీ నాకు సెట్ అవ్వదు. నేను ఆ పాత్రలో నేను టక్కన గుర్తుపట్టేస్తాడు, వీడే అయి ఉంటాడు, వీడే ట్విస్ట్, వీడే క్రిమినల్, అలాంటి కథలు వచ్చేస్తే అందులో పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటుంది, బట్ అది నేను చేసి ప్రిడిక్టబుల్ అయిపోయింది. సో ప్రిడిక్ట్ చేసే కథలు అయితే నేను చేయలేను. సో ఐ థింక్ ట్వైస్ అండ్ వర్క్. చాలా డెప్త్గా ఆలోచించి కథని ఓకే చేసుకుంటారు. సూపర్. తెలుసు, మీ విజన్ అర్థమైపోయింది ఇప్పుడు మాకు. చాలా ఉంది, కొంచెం ఓకే. సో కామాక్షి మ్యామ్, అంటే మీరు అన్సార్లు మ్యామ్ అనకండి, జస్ట్ కామాక్షి గారు అనండి. ఆర్ కామాక్షి ఆల్సో ఫైన్, యా ప్లీజ్. నేను ఇలాగే ఫస్ట్ ఏమండి కామాక్షి గారు బాగున్నారంటే, మీరు గారు ఎందుకంటే సో పొలిమేర ఒక డిఫరెంట్, అంటే ఒక్కొక్క దాంట్లో యూనిక్ గా కనిపించారు. ఇప్పుడు ఇందులో మ్యారీడ్ నవీన్ చంద్ర గారు వైఫ్ క్యారెక్టర్ చేశారు. సో చాలా డిఫరెంట్ గా ఉంది. పోలీస్ స్టేషన్ చూడాలి అనుకుంటే సరదాగా ఉంటే చూపిస్తానే అంటారు. సో అక్కడ ఎక్స్ప్రెషన్స్ కానీ, అంటే ఎక్కడ సీరియస్నెస్, అంటే ఒక బ్యూటిఫుల్, ఒక న్యాచురల్ గా కనిపించింది అనమాట. సో ఎలా అనిపించింది? అండ్ హస్బెండ్ క్యారెక్టర్ నవీన్ చంద్ర గారితో. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ అవర్ డైరెక్టర్ మదన్ గారు. ఇందాక నవీన్ గారు చెప్పిన పాయింట్ ఒకటి, ఐ రిలేట్ టు ఇట్, ఐ రెజొనేట్ విత్ వాట్ హీ సెడ్. సిన్సియర్గా చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక నెరేషన్కి వచ్చినప్పుడు. సో ఆయన వచ్చి నెరేట్ చేసినప్పుడు ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వింటాం ఫస్ట్ స్టోరీని. చాలా సిన్సియర్గా చెప్పారు. అండ్ నేను థియేటర్లో ఇటు పక్కన ఉంటే ఎలా చూస్తామో అలా వినాలి. కీపింగ్ ఓకే, నేను ఒక యాక్టర్ని, నేను చెయ్యాలి అన్నీ సెకండరీ వస్తాయి. ఫస్ట్ స్టోరీని చిన్నప్పుడు అమ్మలు కథలు చెప్తుంటే ఎలా వింటామో అలా వింటున్నప్పుడు మనకి ఒక కుతూహలం కలగాలి. సో ఆయన చెప్తున్నంతసేపు భయపడ్డాను, బాధపడ్డాను, నవ్వుకున్నాను, ఆడియన్లో అన్నీ చేశాను. నేను చేస్తున్నానంటే నేను మీ నుంచి వచ్చిందన్నే కదా. సో డెఫినెట్లీ అందరూ దీనికి రిలేట్ చేసుకుంటారని ఐ జంప్డ్ ఇన్ టు ఇట్. దెన్ ఆబ్వియస్లీ నవీన్ చంద్ర గారు అండ్ వీ వర్ వాంటింగ్ టు వర్క్ టుగెదర్ అండ్ హీ ఆల్సో సజెస్టెడ్ మై నేమ్, బాగుంటుందేమో చూడండి అనేసి. సో డైరెక్టర్ గారు కూడా పొలిమేర చూసి హీకేమో బాగుంటారు అనేసి అందరూ కన్విన్స్ అయ్యి దే టుక్ మీ ఆన్ బోర్డ్. ఇంకా అక్కడి నుంచి సెట్ ఎక్స్పీరియన్స్ అయితే టూ మచ్ ఫన్. ఎవ్రీ డే ఒక డే అంతా ఇంటెన్స్ సీన్స్ ఉంటాయి, ఇంకో డే అంతా మాకు ఇంటెన్స్, వేరే వాళ్ళకి ఫన్ సీన్స్ ఉంటాయి. సో వీ హ్యాడ్ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. నాకు క్రియేటివ్గా వెరీ సాటిస్ఫై, అంటే అన్ని ఫిల్మ్స్లో క్రియేటివ్గా సోల్ సాటిస్ఫాక్షన్ ఉండదు, అది రావు కూడా, చేయలేము. ఎందుకంటే మనకి డిఫరెంట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. కొంతమంది ఆడియన్స్ అంత ఇంటెన్స్ రో లైక్ అవసరం లేదు మాకు, వీ వాంట్ టు ఎంజాయ్ ఆర్ మాకు ఎమోషనల్ డ్రామా, చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మూవీస్, డిఫరెంట్ ఆడియన్స్ ఉంటారు కదా. సో మేము అనుకున్నా సరే అన్నిట్లో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ దొరకదు మనకు. సో ఈ ఫిలిం పొలిమేర 2 తర్వాత నేను చాలా ఎంజాయ్ చేశాను క్రియేటివ్గా. ఐ వాజ్ లైక్ ఇంటికి వెళ్ళినప్పుడు సాటిస్ఫైడ్గా ఇవాళ మంచి సీన్ చేసాము, బాగా వచ్చింది, అలా హ్యాపీగా అనిపించేది. సో అది రిఫ్లెక్ట్ అవుతుంది మీకు మూవీలో కూడా. సూపర్. సెట్ లో సార్ తో చేసిన ఫస్ట్ సీన్ ఏంటి, ఫస్ట్ షాట్ ఏంటి? మీకు ట్రైలర్ లో ఉంది ఆ షాట్. నేను ఇలా డోర్ తెరిచినప్పుడు నా ఐస్ కనిపిస్తాయి, డోర్ ఇలా తెరిచినప్పుడు ఇలా చూస్తా ఉంటాను. మీకు ట్రైలర్ లో కూడా షాట్ ఉంది. దట్ వాజ్ అవర్ ఫస్ట్ సీన్, ఫస్ట్ షాట్.
అంటే మనం యాక్చువల్ గా ఫిలిమ్స్ చూస్తూ ఉంటాం కదా, అవును. అండ్ డైరెక్ట్ గా మీరు యాక్టింగ్ చేశారు. చేస్తున్నా, అవును. సో రియల్ గా, Hmm. సో యాజ్ ఎ హీరోగా ఆన్ బిగ్ స్క్రీన్ లో చూసేటప్పుడు Hmm. మీతో కో యాక్టర్ గా వర్క్ చేసేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? వెల్, ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అండి. నేను రవిచంద్ర గారికి కూడా చాలాసార్లు చెప్పాను, అందాల రాక్షసి ఆల్ టైమ్ ఫేవరెట్. అరవింద సమేతాలో ఆయన రోల్, నేను ఎన్టీఆర్ పెద్ద ఫ్యాన్. ఎన్టీఆర్ గారి కోసం వెళ్ళాను సినిమాకి, ఈయన ఫ్యాన్ అయ్యి వచ్చాను బయటికి. అదే మీకు ఫోన్ లో కూడా అదే చెప్పాను, అరవింద సమేత ఎస్పెషల్లీ. ఇంకా రీసెంట్ టైమ్స్ లో చాలా ఉన్నాయి, మంత్ ఆఫ్ మధు ఆర్ భానుమతి అండ్ రామకృష్ణ, ఆ ఫిల్మ్స్ కానివ్వండి, ఇప్పుడు తమిళ్లో వచ్చిన ఫిల్మ్స్ కానివ్వండి, రిషి, ఇవన్నీ. మీకు ఎలా నచ్చారు మ్యామ్? అంటే ఒక లవ్ లో ఉన్న హీరో గానా, లేకపోతే అరవింద్ సమేతలో? అంటే నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యాక కొంతమంది యాక్టర్స్ ని చూస్తాం కదా, యాజ్ అన్ ఆడియన్ గా నేను నవీన్ గారిని చూడలేదు ఎప్పుడు. యాక్టర్ గా అడ్మైర్డ్ హిమ్ సో మచ్. అంటే అమ్మా ఎంత బాగా చేస్తున్నారు, ఎంత బాగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, ఈ సినిమాకి సంబంధం ఉండదు అని అది యాజ్ అన్ యాక్టర్ గా చూసాను. అంటే ఇప్పుడు నా చిన్నగా ఉన్నప్పుడు తరుణ్ని, ఉదయ్ కిరణ్ చూడడం వేరు. యూనో దే ఆర్ లైక్ లవర్ బాయ్స్ అండ్ లవ్ స్టోరీస్ చేస్తారు, ఫ్యామిలీ సబ్జెక్ట్, అలా కాదు. నేను యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అండ్ సినిమా అంటే ఒక అవగాహన వచ్చిన తర్వాత అడ్మైర్ చేసిన యాక్టర్స్ కాబట్టి నేను క్యారెక్టర్స్ చూడలేదు, యాక్టర్ని చూసాను. సో ఐ లైక్ హిమ్ ఇన్ ఎవ్రీ రోల్. హీ జస్టిఫైస్ ఎవ్రీ రోల్. సార్, ఈ మూవీకి వచ్చేసేటప్పటికి అంటే లైక్ ఒక మీవి చాలా ఫిలిమ్స్ లో ఒక థ్రిల్లింగ్ ఉంటుంది. అంటే మీరు ఎక్కువగా థ్రిల్లింగ్ ని చూస్ చేసుకుంటారా, లేకపోతే ట్విస్ట్ కి లైక్ చేసి ఆ స్టోరీని యాక్సెప్ట్ చేస్తారా? బేసికలీ థ్రిల్లర్స్ అంటేనే ఏంటంటే ఆడియన్ రాగానే ఒక టికెట్ తీసుకుని థియేటర్లోకి రాగానే థ్రిల్లర్. ఓకే, ఒక డైరెక్టర్ ఏం కొత్తగా చెప్పి ఉంటాడు, యూనిక్నెస్ ఏంటి, ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఒక థ్రిల్లరే కదా, బికాస్ వాళ్ళందరూ వేరే థ్రిల్లర్స్ చూస్తుంటారు చాలా థ్రిల్లర్స్. సో మెయిన్లీ వాళ్ళందరూ డైరెక్టర్ని డీకోడ్ చేయడానికి వస్తారు. ఓకే ఓకే ఏంటి కొత్తగా ఏంటి చేశాడు థ్రిల్లర్ చూద్దామని వస్తారు. కానీ థ్రిల్లర్ హ్యాస్ వన్ బ్యూటీ వేర్ మీ మైండ్ స్టిమ్యులేట్ అవుతుంది. మీరు వచ్చి కూర్చున్న తర్వాత ఓకే వెన్ ద మూవీ స్టార్ట్స్, ఓకే థ్రిల్లర్ అనే ఒక మైండ్ సెట్లో కూర్చుంటారు. థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఎప్పుడు వస్తుంది వెయిట్ చేస్తుంటారు. బట్ ఈ కాన్సెప్ట్స్ ఉండేది ఒక బ్యూటీ ఏంటంటే మీకు తెలియకుండానే మీరు దాంట్లో గ్లూ అయిపోతుంటారు. మీకు ఓకే ఏంట్రా ఇది బోర్ కొడుతుంది, స్లోగా ఉంది అంటారు, అలా అని చెప్పి మీరు లేచి వెళ్ళరు. ఆ స్లో కూడా చూస్తూ నెక్స్ట్ ఉంది, నెక్స్ట్ ఏ వస్తుంది, నెక్స్ట్ ఏదైనా చూపించి ఉంటాడు డైరెక్టర్ లేకపోతే యాక్టర్ ఆర్ ఎనీథింగ్ విచ్ విల్ థ్రిల్ దెమ్ అని ఒకటి వెయిట్ చేస్తుంటారు. ఆ ప్రాసెస్లో మీరు ఏం చేస్తారంటే మీరు డైరెక్టర్ అయిపోయి ఆ క్యారెక్టర్స్ని ఫాలో అవుతూ వెనక్కి వెళ్ళిపోయి ఎక్కడైతే ఆ మూమెంట్ డైరెక్టర్ అనుకుంటారో ఆ థ్రిల్ ఎలిమెంట్ ఇవ్వాలని ఆ విషయాన్ని మర్చిపోయి మీరు ఈజీగా డీకోడ్ చేయొచ్చు. బట్ ఆ విషయాన్ని మర్చిపోయి సడన్గా డైరెక్టర్ డీకోడ్ చేసిన ఆ థ్రిల్లింగ్ మూమెంట్ని మీరు ఎంజాయ్ చేస్తారు. సో థ్రిల్లర్కి ఇంత స్కోప్ ఉంది, ఆడియన్ని స్టిమ్యులేట్ చేసి ఆడియన్ని ఎంగేజ్ చేసి కూర్చోబెట్టి అంటే వాళ్ళు ఎంటర్టైన్ చేయడం అనేది థ్రిల్లర్లో చాలా స్కోప్ ఉంటుంది. సో నేను ఎందుకు థ్రిల్లర్స్ ఎక్కువ ఎంచుకుంటానంటే దెర్ ఈస్ ఎ స్కోప్ టు కనెక్ట్ విత్ అన్ ఆడియన్. ఫర్ ఎగ్జాంపుల్ షో టైంలో ఒక క్యారెక్టర్ ఉంది, నా క్యారెక్టర్ పేరు సూర్య ఇందులో. సో సూర్య క్యారెక్టర్ స్క్రీన్ మీద వచ్చిన తర్వాత వాడి తాలూకా ఎమోషన్, వాడి తాలూకా రియాక్షన్స్ అవన్నీ ఉంటాయి కదా, ఆ ఫస్ట్ షాట్లోనే తను ఏంటని తెలిసిపోతే వాడిని ఫాలో అవుతారు. శాంతి అనే ఒక క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ కూడా ఫాలో అవుతారు. సో మీరేమవుతుందంటే ఆ క్యారెక్టర్ తాలూకున్న ఎమోషన్, బ్యాగేజ్, ఫ్లాష్ బ్యాక్ ఇవన్నీ కలిపే లోపల మీరు ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్ని మర్చిపోతారు. ఫాలో అవుతూ అవుతూ సడన్ గా యూ విల్ ఫీల్ అబ్బా ఏం చెప్పాడు రా డైరెక్టర్, దట్ ఈస్ థ్రిల్లర్. అండ్ దీంట్లో స్కోప్ బాగుంది, కథ ఉంటుంది, క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది, పైగా ఓకే ఫేస్కి లేకపోతే దీనికి మనం మెయిన్ లీడ్గా నన్ను హీరో అంటారు, కానీ ఇలాంటి థ్రిల్లర్స్లో మీకు క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి. నేను ఎప్పుడూ నమ్మేది ఏంటంటే ఒక కథ పూర్తిగా అందరికి అర్థం అవ్వాలంటే పాత్రలు ఎక్కువ ఉండాలి. ఒక పాత్రని అన్ని చేస్తుంది అనుకోండి ఈజీగా ప్రిడిక్టబుల్ అయిపోతుంది. అంత గ్లోరిఫై చేసిన జనాలకి వన్ టైం వాచ్ బాగుంది. బట్ చుట్టూ క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటే కథ ముందుకు వెళ్తుంది, అప్పుడే ఆ కథకి క్లోజర్ దొరుకుతుంది. సో ఐ ఫీల్ థ్రిల్లర్స్లో ఎక్కువ పాత్రలు ఎక్కువ ఉంటాయి, క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి. నాతో పాటు
నాతో కలిసి చేసే యాక్టర్స్ కూడా అంతే టఫ్ గా పర్ఫామ్ చేస్తారు బికాస్ ద స్టోరీ షుడ్ మంచి స్కోప్ ఉంటుంది స్కోప్ ఉంటుంది. సో ఐ థింక్ థ్రిల్లర్స్ వస్తున్నాయి బట్ కథలు నచ్చుతున్నాయి, అందుకే అది థ్రిల్లర్ గా మారుతున్నాయి. సూపర్. నాకు ఇంకొక డౌట్ ఏంటంటే సార్, అంటే ఒక ఫిలిమ్స్లో అంటే చాలా మంచి మంచి ఫిలిమ్స్ ఉన్నాయి, ఇంకా మంచి ఫిలిమ్స్ ఉన్నాయి. అంటే ఒక అందాల రాక్షసి కానీ, ఒక అరవింద్ సమేత కానీ, మంత్ ఆఫ్ మధు కానీ, అంటే ఎలా ఉంటాయో అలాంటి ఫిలిమ్స్లో చాలా చాలా వరకు ఉన్నాయి. కానీ ఎందుకని రిలీజ్కి వచ్చేసేటప్పటికి తక్కువ థియేటర్స్కి రిలీజ్ ఇవ్వడం, లేకపోతే న్యూ డైరెక్టర్ అని చెప్పేసి ఆ ఫిలిం అంత ప్రమోటింగ్ కాకపోవడం. సో అంటే ఖచ్చితంగా ప్రమోషన్ వెళ్తేనే జనాలకి ఒక కాన్సెప్ట్ ఏంటి, ఒకటి ఏంటి అనేది అర్థమయ్యి థియేటర్ వరకు వస్తున్నారు. లేదు అంటే ఓటీటీకి వచ్చేస్తుంది కదా అప్పుడు చూడొచ్చులే అని అంటున్నారు. ఆ ఓటీటీకి వచ్చేటప్పటికి సూపర్ సూపర్ హిట్ అయిపోతుంది. అది థియేటర్ దగ్గరకు వచ్చేసేటప్పటికి చాలా తక్కువ థియేటర్స్ రిలీజ్ చేయడము. అంటే అది ఎక్కడ ప్రాబ్లం వస్తుంది యాజ్ ఎ యాక్టర్గా? అరే నా ఫిలిం ఇంత బ్యూటిఫుల్ వచ్చింది, స్టోరీ ఇంత స్టఫ్ ఉంది, ఇంత సస్పెన్స్ ఉన్నాయి కదా. యాజ్ ఏ నవీన్ చంద్ర గారు అంటే అందాల రాక్షసి నుంచి అన్నీ గుర్తొస్తాయి ఆడియన్కి. అంటే ఈ సెట్రన్ పీపుల్కే తెలుసు నవీన్ చంద్ర గారు చాలా మంది అనేది కాదు, ఆల్వేస్ ఇండియా వైడ్, వరల్డ్ వైడ్, తెలుగు ఆడియన్స్, తమిళ ఆడియన్స్, కన్నడ, మలయాళీ ఎంత ఉన్నారు అంతమందికి నవీన్ చంద్ర ఏంటి అనేది తెలుసు కదా. సో అలాంటిది ఈ థియేటర్ వల్ల ప్రాబ్లమా? యాజ్ ఏ యాక్టర్గా మీ ఫీలింగ్ ఏంటి, ఇన్నర్ ఫీలింగ్? ఇప్పుడు మీకు సోషల్ మీడియా ఇవన్నీ ఉన్నాయి. నేను అందాల రాక్షసి సంభవానికి చేసేటప్పుడు సోషల్ మీడియా ఏం లేదు. యూట్యూబ్ కూడా చాలా రేర్ అనమాట. ఒక ట్రైలర్ ఏదైనా మీరు టెలివిజన్ లో ఇవ్వాల్సి వస్తుంది, ట్రైలర్ అయినా కానీ టీజర్ అయినా కానీ కానీ. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసింది. సో మెయిన్గా ఏంటంటే డేట్, ఆ థియేటర్కల్ చేయడానికి డేట్ చాలా ఇంపార్టెంట్. సపోజ్ నేను ఒక ప్రొడ్యూసర్ని, నాకు ఇప్పుడు July 4th ఈ సినిమా, వీఆర్ లక్కీ దట్ వీ హ్యావ్ ఓన్లీ 2 films దట్ డే. ఒక ఫిలిం తర్వాత ఇంకో ఫిలిం చూస్తారు. బట్ ఇప్పుడు ఏమైందంటే 6 films, 7 films, 8 films ఒక డేట్కి. అండ్ ప్రమోషన్స్ చేస్తున్నాం, ఆ ప్రమోషన్ నిజంగా ఆడియన్కి రీచ్ అవుతుందా? లేదు. ఎందుకు లేదంటే బికాస్ ఆడియన్కి ఇంటి గుమ్మం దాటిన వెంటనే 100 రకాల ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇంతకుముందు అలా ఉండలేదు. ఇంతకుముందు ఉంటే మ్యాక్సిమం బీచ్, వైన్ షాపు, లేదంటే సినిమా థియేటర్, లేకపోతే ఫుడ్ ప్లేస్, రెస్టారెంట్స్ ఉండేవి. మాల్స్ వచ్చేసాయి. ఇప్పుడు మీరు హైదరాబాద్ చూస్తే ఎవ్రీ స్ట్రీట్లో, ప్రతి స్ట్రీట్లో ఒక పికల్ బాల్ కోర్ట్ ఉంది, ఒక బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది, ఫుట్బాల్ కోర్ట్ ఉంది. సి ఒక ఆడియన్ థియేటర్కి రావాలంటే ఒక మాల్లో నుంచి దాటి రావాలి. మీకు స్టార్బక్స్ ఉంది, కాఫీ డే ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడి నుంచి దాటి థియేటర్ లోపలికి వచ్చి టికెట్ తీసుకొని కూర్చోవాలి. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ నౌ టు బ్రింగ్ అన్ ఆడియన్స్ టు థియేటర్. సో యాజ్ ఇండస్ట్రీ వాట్ ఐ ఫీల్ వీ షుడ్ గో డోర్ టు డోర్. మన సినిమాలు రిలీజ్ అవుతున్నాయని ప్రమోషన్ ఆడియన్స్కి తెలియట్లేదు, కానీ మనమే అంటున్నాం ఆడియన్స్ రావట్లేదు. ఆడియన్స్ వస్తారు, దే విల్ కమ్ అండ్ దే వాచ్ ద ఫిల్మ్. వాళ్ళకి వేరే ఏం ప్రాబ్లం లేదు. యాక్చువల్లీ బాగుందంటే వర్డ్ ఆఫ్ మౌత్ విని బాగుందంటే వస్తున్నారు, లేదా కొందరు రివ్యూ చూసి వస్తున్నారు, లేదా కొందరు ఏ పని లేక టైంపాస్కి సరే వెళ్దామని. సమ్మర్స్లో అయితే ఏసీ కోసం కొందరు వెళ్తారు. సో ఇలా ఉంది. బట్ ఐ థింక్ సమ్వేర్ ముందులాగా వీ హ్యాడ్ దిస్ వాల్ పోస్టర్స్ ఎక్కువ ఉండేవి, వీధి వాల్ పోస్టర్స్. ఇప్పుడు వాల్ పోస్టర్స్ అనేది బ్యాన్ చేస్తారు. గవర్నమెంట్ ఈజ్ నాట్ అలౌవింగ్ టు స్టిక్ వాల్ పేపర్స్. ద ఓన్లీ మీన్స్ ఇస్ సోషల్ మీడియా. ఓకే, సోషల్ మీడియాలో మన సినిమా ప్రమోట్ అయింది అనుకోండి. ఇప్పుడు నేను ప్రమోట్ చేశాను నా సినిమా, సో నా పేజ్లో పెట్టాను. పెట్టిన తర్వాత నా సినిమాకి సంబంధించిన సెర్చ్ ఇంజిన్ మాత్రమే నాకు తెలుస్తుంది. అక్కడ నేనేం ఫీల్ అవుతా, వావ్ నా సినిమా బాగా ప్రమోట్ అయింది కానీ జనాలు థియేటర్కి రాదు. నాకు తెలీదు అది నా సినిమాలు చూసిన ఆడియన్స్కి రీచ్ అయిందా లేదా నాకు తెలియదు. సో ఇది చిన్న మిత్తే. అంటే వి నీడ్ టు వర్క్ ఫర్ ద ఫిలిం. ఐ థింక్ ఆడియన్స్కి తెలియాలంటే ఆడియన్స్ ఎక్కడున్నారు అక్కడ వెళ్ళి మేము చెప్పాలి, మా సినిమా రిలీజ్ అయింది రండి, వీఆర్ డూయింగ్ దిస్ సేమ్, కమ్ అండ్ వాచ్ మై ఫిలిం. సో ఐ థింక్ the industry should do something so that audience come to know about our releases, our films. అంటే అప్పట్లో ఎలా ఉండేవి అంటే సార్, మంత్లీ ఎక్స్క్లూజివ్గా ఒక 5 to 6 ఫిలిమ్సే రిలీజ్కి ఉండేవి. ఇప్పుడు 50 to 60, 100 ఫిలిమ్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి. సో అదొకటి. అండ్ నిజంగా మీరు చెప్పేటట్టు ప్రతి ఏరియాలో, స్కూల్స్ దగ్గర, కాలేజెస్, హాస్పిటల్స్, బస్ స్టాప్స్, ప్రతి గల్లీలో, ప్రతి వీధిలో కూడా వాల్ పేపర్స్ అంటించేవాళ్ళు. అంటే ఎంత ప్రమోటింగ్ ఉన్నా, ఎంత డిజిటల్ మీడియా ఉన్నా, ఒక యాక్టర్కి తన వాల్ మీద ఆ పోస్టర్ అనేది ఒక డిఫరెంట్ కిక్ ఉంటుంది. యాక్టర్ పవర్ అని ఒకటి ఉంటుంది. ఒక యాక్టర్కి
సర్టన్ ఆడియన్స్ని పుల్ చేసే ఒక పవర్ ఉంది. అందుకే వాళ్ళని స్టార్ అంటారు, హీరో అంటారు, యాక్టర్స్ అంటారు. సో ఇప్పుడు లైక్ సినిమా తీయాలంటే అంత ఈజీ కాదు. తీసేసాం, బయటకు వచ్చింది, ఒపీనియన్స్ చెప్తారు, ఒపీనియన్స్ ఈజ్ యాక్సెప్టెడ్, వెళ్ళొద్దు. ఒక ఆడియన్స్ వచ్చి ఇంకో ఆడియన్స్ చెప్తే బాగాలేదురా వెళ్ళొద్దురా అంటే పర్లేదు. అదే పని కట్టుకుని మీరు ఇది నా ఒపీనియను, నాకు నచ్చలేదు, మీరు వెళ్ళొద్దు అని చెప్పడం రాంగ్. నా ఒపీనియన్కి ఓకే, ఇది నా ఒపీనియన్, మీరు వెళ్ళి ట్రై చేయండి, చూడండి, బాగాలేదంటే మీరు పెట్టండి అలాగని. అంతేగాని మీ ఒపీనియన్ ఇంకొకరి మీద చెప్పి వెళ్ళొద్దు. కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తుంటారు చాలామంది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రివ్యూవర్స్ అనే కాదు, ఇప్పుడు ఎవ్రీవన్ హ్యాస్ అ సోషల్ ప్లాట్ఫామ్ కాబట్టి ప్రతి ఒక్కరు రివ్యూవర్ అయిపోయారు. సో వెళ్ళొద్దని చెప్తే ఏమవుతుందంటే యూఆర్ కిల్లింగ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ మెనీ టెక్నీషియన్స్ ఇన్ అవర్ ఇండస్ట్రీ. బికాస్ ఒక ప్రొడ్యూసర్ వచ్చి ఒక సినిమా ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆ ఫిలిం ఆడలేదంటే ఆ ప్రొడ్యూసర్ ఇంకొక సినిమా తీయాలంటే ఇట్ టేక్ అనదర్ ఇయర్ ఫర్ హిమ్, ఇంకో సంవత్సరం పడుతుంది. సో అక్కడ 300 to 200 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ పోతుంది. సో ఐ థింక్ అందరూ కలిసి సినిమాని సినిమాలా చూడండి, నా ఫీలింగ్ అది. సీ ఇట్ యాజ్ అ ఫిలిం. రాకెట్ సైన్స్ లాగా ఈ వింగ్ ఈ డయామీటర్లో ఇలా ఉంది, ఇలా వెళ్తే గాల్లో వెళ్ళదు, ఎయిర్ డిఫెన్స్లో కొడుతుంది, ఏమో క్యాలిక్యులేషన్ చేసి లాస్ట్కి ఏంటంటే అన్న ఎడిటింగ్ బాగుందన్న కానీ సౌండ్ బాగాలేదన్న అంటాడు. అరే మన టెక్నీషియన్స్ దానికి కోర్సులు చేసి కూర్చొని దానికోసం వర్క్ చేస్తుంది టు గివ్ అన్ ఎక్స్పీరియన్స్ అంతే. సో అందరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంది. బట్ వాట్ ఐ ఫీల్ ఈజ్ పీపుల్ లవ్ సినిమా. సినిమా ఈజ్ వన్ గో ఎంటర్టైన్మెంట్ ఫర్ దెమ్. ఓన్లీ థింగ్ ఈజ్ వీ నీడ్ టు రీచ్ అవుట్ అవర్ ఫిలిం. లైక్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తే ఇప్పుడు లేదు అలాంటి వాళ్ళు లేరు వీధిలో, యు నో దిస్ మదారీస్, ఒక గేమ్ ప్లే చేసి చిన్న పిల్లలు చేస్తారంటే చేసిన తర్వాత మొత్తం వాడు గేమ్ అయిన తర్వాత దెన్ హీ పుట్స్ అ ప్లేట్ ఫార్వర్డ్, మీకు తోచినంత ఇవ్వండి అనేసి. మా ఫీల్డ్ అంతే, ఓకేనా. లైక్ మదారీ జమ్మూరా అంతే, డైరెక్టర్ ఇస్ మదార్, వీఆర్ జమ్మూరాస్. అండ్ ఆడియన్స్ అది చూసి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి నచ్చిందంటే ఇస్తారు, లేదంటే వెళ్తారు. దట్ ఈస్ అ కాన్సెప్ట్ ఐ ఫీల్. మనం ఖచ్చితంగా ఏ ఫిలిం కైనా సరే వర్క్ షాప్ అనేది మనం చేస్తూ ఉంటాం కదా. సో ఈ ఫిలిం కి మీరు ఎలా వర్క్ షాప్ చేశారు? పర్సనలీ యాజ్ అన్ యాక్టర్ నా క్యారెక్టర్ మీద నేను వర్క్ చేయడం దట్ ఈస్ మై డ్యూటీ టు డూ. అది కాకుండా డైరెక్టర్ గారు ఇందులో చాలా ఒక ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్, నైబర్స్తో శాంతి అండ్ సూర్య క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళందరూ ఒక ఫ్యామిలీలో ఎలా ఉంటారు మనకు తెలిసిందే కదా. ఇప్పుడు ఇండిపెండెంట్ హౌసెస్లో రెంట్కి ఇచ్చేస్తాం, రెంట్కున్న వాళ్ళు కూడా టెనెంట్స్ ఫ్యామిలీలా కలిసిపోతారు చాలా ఇయర్స్ ఉంటాయి. సో ఈ మూవీలో కూడా అలాంటి ఒక ఫ్యామిలీ ఉంటుంది శాంతి సూర్యకి. సో దానికోసం ఆ యాక్టర్స్ అందరి మధ్యలో కెమిస్ట్రీ కోసం డైరెక్టర్ గారు మదన్ గారు వర్క్షాప్ చేయించారు. సో దాట్ వర్క్షాప్ వాస్ ఫన్. వి డిడ్ ఫర్ లైక్ 3 days. టోటల్ మేము వచ్చేసి ఒక 13 ఆర్టిస్ట్ ఉన్నాం ఈ సినిమా. అంటే నాట్ ఓన్లీ యాజ్ లీడ్స్, నేను కామాక్షి కాకుండా వి ఆల్ ఆర్ ఈక్వల్లీ పోర్ట్రేట్ యాజ్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్. సో ప్రతి క్యారెక్టర్ చేసిన పిల్లలు అండ్ some of the women who has done, a woman artist who has done, చెప్తున్నా కదండి, you will relate everyone. And usually మనకు మిడిల్ క్లాస్ హౌసెస్ అంటారు, అప్పర్ మిడిల్ క్లాస్ ఉంటుంది, లోవర్ మిడిల్ క్లాస్ ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్ 10K and 15K కి డిఫరెన్స్, చిన్న డిఫరెన్స్ ఉంటుంది. బట్ చూస్ చేసుకునే విధానం, చూస్ చేసుకునే లొకాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీవన్ బికాస్ ఆఫ్ దేర్ మంత్లీ శాలరీస్. ఇప్పుడు నేను ప్లే చేస్తున్న క్యారెక్టర్ సూర్యకి ఇంత శాలరీ, ఒక 15,000 శాలరీ అనుకోండి, తను వర్క్ చేస్తున్నకి తనకంత శాలరీ, పైగా ఒక పాప, వాటర్ బిల్లు, సర్వీస్ ట్యాక్స్, ఆ ట్యాక్స్, ఎలక్ట్రిసిటీ బిల్, అది ఇది కట్టుకొని ఆ శాలరీ కాకుండా మా వీకెండ్ ఎంజాయ్మెంట్ ప్లస్ నేబర్స్తో అప్పుడప్పుడు వీకెండ్లో బజ్జీలో పునుకులో ఏదో చేసుకుని ఎంజాయ్మెంట్స్ ఉంటాయి. సో అలాంటి ఒక 3 store ఫ్లాట్లో ఉన్న ఒక ఫ్యామిలీ లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు, వాళ్ళకి ఒక పాప ఉంది. సో అలాంటి ఒక సింపుల్ ఫ్యామిలీ మీరు చూసారు కదా ట్రైలర్. తెలియని ఒక అన్ఎక్స్పెక్టెడ్, అది ఎవరిని ఊహిస్తారు అలా జరుగుతుంది. జరిగిన ఆబ్వియస్లీ ఆ టైంలో పానిక్ అయిపోతాం. సో అలాంటి ఒక సిచ్యువేషన్ ని మాకు కథగా చెప్పారు. అండ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ఫిల్మ్ అంటే చాలా కొత్తగా చేశాం.
కెమెరా వర్క్ అయినా కానీ ఆ కెమెరా వర్క్ మీకు ఎలా అనిపిస్తుంది అంటే బ్యూటిఫైయింగ్గా షుగర్ కోటింగ్ చేసి అలా హీరోని చూపిస్తూ అలా ఉండదు. కెమెరా కూడా క్యారెక్టర్ ఈ సినిమాలో క్యారెక్టర్లా బిహేవ్ చేస్తుంది. మాకు ఇచ్చిన బడ్జెట్ కన్స్టెంట్కి ఈ కథకి ఎంత బడ్జెట్ అంత ఉన్న బడ్జెట్లో మా డైరెక్టరు మేము అందరూ కలిసి వి పుల్డ్ అవుట్ అ వెరీ గుడ్ ఫిలిం. అండ్ ఐఎమ్ డామ్ షూర్, ఎందుకంటే కొన్ని కథలు మనకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తాయి. తను చెప్పినట్టు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ సాటిస్ఫికేషన్ ఉంటారు కదా. నాకు మొత్తం షూటింగ్ అయిన తర్వాత, నేను డబ్బింగ్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఒకటే, అరే ఒక్కడు హానెస్ట్గా వర్క్ చేస్తే సరిపోదు, అందరూ హానెస్ట్గా వర్క్ చేస్తే ఇలా వస్తుంది సినిమా. మా సినిమాకి ప్రతి ఒక్కరు అంటే కష్టపడ్డాము, డే అండ్ నైట్ చేసాం, అదే చెప్పాను. హానెస్ట్గా చేస్తారు, నమ్మారు. ఆ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసింది మేమందరం కలిసే, ఎవరో ఒక్కరోని కాదు, డైరెక్టర్ నుంచి తన నుంచి మేమందరూ కలిసి క్రియేట్ చేసుకున్న అట్మాస్ఫియర్. ఆ క్రియేట్ చేసిన అట్మాస్ఫియర్ జరిగిన ఒక మ్యాజికే షో టైం. మీరు చాలా చాలా ఫన్నీస్ట్, ఇప్పటికీ కూడా ఇలా తలుచుకోగానే అరే ఈ సీన్ లో కదా ఇంత గుర్తొస్తుంది. అయ్యో ఈవిడ రాజా రవీంద్ర గారు, నరేష్ గారు అండ్ సురేష్, మన జెమిని సురేష్ గారు, వీళ్ళు నలుగురు కలిస్తే నాదేమో సీరియస్ క్యారెక్టర్. మనకు ఒక పేరు ఉంది కదా, మన క్యారెక్టర్లోకి వెళ్ళిపోతే షూటింగ్ లో కూడా అలాగే క్యారెక్టర్ లో ఉంటాము అని చాలా మంది చెప్తుంటారు. బేసికలీ అలా ఉండను నేను, అంటే దాని గురించి ఆలోచిస్తుంటా. చాలా ఇంటెన్స్ సీన్ ఉంటుంది, నేనేమో లైక్ రెడీ ఉంటాను. నేను అసలు కళ్ళులో కానీ ఫేస్ లో కానీ ఎక్కడ ఆ స్మైల్ నవ్వు ఆ క్యారెక్టర్ తప్ప. తినేమో రోల్ కెమెరా అంటే రోల్ కెమెరాకి ముందు రెడీ అంటే సార్ 1 minute సార్ అని చెప్పి తను పక్కన వెళ్ళిపోయి తను క్యారెక్టర్ లోకి వెళ్ళిపోద్ది. ఇద్దరు ఒక క్యారెక్టర్ లా అలా కనిపిస్తాం, సూర్య శాంతిలా కనిపిస్తాం. సడన్ గా నరేష్ గారు వస్తారు, ఏంటి సీన్ ఏంటి అని అడుగుతారు, చెప్తారు. చెప్పిన తర్వాత సీన్ సడన్ ఒక ఇంప్రూవైజేషన్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మేము ఆల్రెడీ అక్కడ సీన్ పైన ఉన్న కామెడీకి 2-3 times నవ్వేసి ఉంటాము. ఆల్రెడీ మైండ్ లో వెళ్తా ఉంటుంది, వి విజువలైజ్ దట్. సో అక్కడ చేసినా సరే నవ్వు రాదు అని అనుకునే లోపల హీ యాడ్ సంథింగ్ ఆన్ ఇట్. హీ యాడ్స్ కదా, అయినా నేను నా ముందు ఆయన ఉంటారు, నా వెనక తిని ఉంటది కదా, అయినా కంట్రోల్ చేసుకుని ఇలా ఉంటాం. నాకు తెలుసు ఇంకో టేక్ వెళ్తుందని ఇలా ఉంటాం అని ఒక సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ కి ఇమీడియట్ గా నేను నవ్వేస్తా. ఓకే, ఇప్పుడు నరేష్ గారు అక్కడ ఉంటారు కదా, నరేష్ గారు నవ్వేస్తారు 1 more వెళ్దాం అంటే మా నవ్వుకి ఆయన అంత పట్టించుకోరు, బికాస్ he wants to improvise more. ఆయన ఇన్నర్ ఫీలింగ్ అని ఉంటది, ఎంత మందిని చూసాము అనేసి. అండ్ ఈవెన్ రాజా రవీంద్ర గారు కూడా అంతే, ఆయన క్యారెక్టర్ చాలా సీరియస్. ఆ సీరియస్ క్యారెక్టర్ లోనే తనతో ఫన్ చేస్తుంటారు, నరేష్ గారితో ఫన్ చేస్తారు. పోలీస్ ఆఫీసర్ కదా ఆయన, పోలీస్ ఆఫీసర్. ఇంతకీ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా చేస్తారా? ఇది ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కాదు, కాదా, ఇది వచ్చేసి సర్వైవల్ థ్రిల్లర్ అని వచ్చింది. యాక్చువల్లీ ఇట్ ఇస్ థ్రిల్లర్ డ్రామా. మీకు ఆ డ్రామా చెప్పలేము, ఎందుకంటే ఒక డ్రామా అంటే ఎన్ని ఎమోషన్స్, అన్ని నవరసాలు ఉంటాయి అందులో, అన్ని రసాలు ఉంటాయి. ఏంటి అక్కడ దొరకలేదు కానీ ఇప్పుడు దొరికే అనేటట్టు చూస్తుంటారు ఒక సీన్ లో. ఆ గేట్ దగ్గర నుంచి లోపలికి వచ్చి ఆ సిచ్యువేషన్ లో. సో అలా అనిపించింది అనమాట మాకు ట్రైలర్ లో. సూపర్ సార్. ప్రతి ఫిలిం అంటే ఒక మల్టీ టాస్క్ మీకైతే, ఈ ఫిలింలో ఈ క్యారెక్టర్ని ఇలా చేయాలి అన్నట్టు, మళ్ళీ నెక్స్ట్ అంటే ఎట్ ఏ టైం ఒక 1 month లో ఒక 2 films షూట్ చేసేటప్పుడు ఇచ్చిన డేట్స్ కూడా ఉండే ఉంటాయి కదా. సో మీరు అప్పుడు యాజ్ ఒక యాక్టర్గా మీ పర్సనల్ వర్క్షాప్ ఎలా ఉంటుంది? అంటే ఈ ఫిలింకి ఎలా చేస్తారు, ఈ ఫిలింకి ఎలా ప్రాక్టీస్ అనేది ఎలా ఉంటుంది? మీరు ఆ మాడ్యులేషన్స్ కానీ, ఆ సీరియస్నెస్ కానీ, ఆ స్మైల్ కానీ ఎలా సార్ అది? లేదండి, ఆన్ సెట్స్ వెళ్ళి ప్రిపేర్ అయ్యే యాక్టర్ అయితే నేను కాదు, అది నేను నమ్మను. ఓకే, అట్ ఎ టైం 3 films సైన్ చేసి అది నా రెస్పాన్సిబిలిటీ. నువ్వు ఆ డైరెక్టర్తో ముందే కూర్చొని నీ క్యారెక్టర్ ఏంటి, నువ్వేం చేయాలి, ఏం చేయొద్దు అన్ని డిస్కస్ ముందే చేసుకుంటా. అలా వెళ్ళి సీన్ చూసి రీడింగ్ చేసి డైలాగ్ చదివి అలా చేయను. ఐ డిస్కస్ మోర్. ఇప్పుడు 3 films డైరెక్ట్. ఎగ్జాంపుల్ నౌ ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ 3 films back to back. 3 are different films, but I make sure every day I talk to those directors and discuss about the script. ఏమైపోద్దంటే the more you get information about the character and the story, when you go on sets, you will not think about that. You know what you should do and you do that. And what I feel is
డైరెక్టర్ దగ్గర నుంచి మనకి ఎంత డీటెయిల్స్ వస్తుందో అంత క్యారెక్టర్కి దగ్గర వెళ్తాం. సి వీ హ్యావ్ సర్టన్ టాలెంట్ అని మమ్మల్ని కాస్ట్ చేస్తారు. ఎస్, మాకు టాలెంట్ ఉంది కాబట్టి ది కాస్టర్స్, బట్ అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ నాట్ రిటర్న్ ఇట్ ఆర్ వీఆర్ నాట్ విజువలైజ్ ఇట్, ఆర్ నా విజన్ కాదు అది, వాళ్ళ విజన్. సో వాళ్ళ దగ్గర పుట్టినప్పటి నుంచి ఆ పుట్టింది ఎలా పుట్టింది, ఎందుకు పుట్టింది, ఏం చేస్తుందని తెలుసుకునే తాపత్రయం నాకు ఎక్కువ ఉంటుంది. అది తెలుసుకుంటే నాకు 70 to 80% జాబ్ ఈజ్ డన్. దెన్ లేటర్ ఈజ్ మై లుక్. ఎగ్జాంపుల్ షో టైం చెప్తున్నాం. షో టైంలో ఒక మిడిల్ క్లాస్ వర్కింగ్ ట్రైనర్, తన జీతం వచ్చేసి 12,000 to 13,000. తను ఎలా ఉంటాడు, సడన్గా బాడీ అంతా సూపర్గా పెట్టుకొని 6 packs పెట్టుకొని అలా ఉండడు. బికాస్ ఒక ట్రైనర్కి కావాల్సిన గ్రేటర్ ఫిజిక్ ఎలా అంటే ఆ ప్రోటీన్, ఆ క్యాలరీస్, ఆ కార్బ్స్, ఫైబర్, ఆ మెజర్మెంట్, న్యూట్రిషన్, మ్యాక్రో న్యూట్రిషన్ అవన్నీ కావాలి. దాన్ని అఫోర్డ్ చేయాలంటే ఒక ట్రైనర్గా యూ నీడ్ టు స్పెండ్ అ లాట్. బట్ యాజ్ అ మిడిల్ క్లాస్ ట్రైనర్ వాట్ హీల్ డూ, ఇంట్లో తింటాడు, మహా అంటే అట్టిపండు తింటాడు, లేకపోతే ఒక స్వీట్ పొటాటో తీసుకుంటాడు, లేకపోతే వారానికి ఒక 2 సారి చికెన్ తింటాడు. అది వాడికి వచ్చిన శాలరీలో, వైఫ్ శాలరీలో ప్లస్ ఈఎంఐలు కడుతూ అవి. సో అలాంటి క్యారెక్టర్ నాది. సో అలా ఉన్నప్పుడు బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి, యూజువలీ ఏమవుతుందంటే కొంత ట్రైనర్స్కి షోల్డర్స్, చెస్ట్ ఇవన్నీ బాగుంటాయి కానీ పొట్టు ఉంటుంది. బికాస్ విత్ దర్ ఫుడ్ అంత క్వాలిటీ ఫుడ్ తినకపోతే బ్యాలెన్స్ చేయడానికి కొందరికి ఉంటుంది. సో నాకు ఇందులో పెద్ద టాస్క్ ఏంటంటే ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ వన్ నైట్. అండ్ బాడీలీ ఒక మనిషి ఒక ప్యానిక్ అటాకో లేకపోతే ఒక టెన్షనో లేకపోతే హార్ట్ బీట్ ఎక్కువ అన్నప్పుడు ఇది పని చేస్తుంది. యూ విల్ లూజ్ దిస్, యూ లూజ్ గ్లూకోజ్ ఇన్ యువర్ బాడీ, యూ విల్ లూజ్ స్ట్రెంగ్త్ ఇన్ యువర్ బాడీ. సడన్ సమ్వేర్ యూ బికమ్ వీక్. అవసరం ఉన్నప్పుడే యూ విల్ బికమ్ స్ట్రాంగ్. లేకపోతే మెంటలీ ఇక్కడ ఎక్కువ రన్ అవుతుంటుంది, బాడీలీ యూ విల్ బి గోయింగ్ డౌన్. ఫర్ మీ వి షాట్ ఇన్ సర్టన్ డేస్ ఆఫ్ టైమ్ కదా, బట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ one night to next day evening. Movie story. So every 5 minutes, 10 minutes, 1 hour variations బాడీలో ఎలా మారుతుంది, ఎలా వీక్ అయ్యాను, ఎలా నీరసంగా అయ్యాను, హౌ ఐఎమ్ డీలింగ్ దిస్ సిచ్యువేషన్ విత్ మై మెంటల్ అండ్ ఫిజికల్ థింగ్. సో సంథింగ్ ఐ వర్క్డ్ ఇన్ దిస్ ఫిలిం. హోప్ఫుల్లీ ఇట్ హెస్ కమ్ అవుట్. నేను ఎలా అనుకున్నాను అలా వచ్చింది అనుకుంటున్నా క్యారెక్టర్. బట్ హోల్ ఫిలిం చూసినప్పుడు మీకు అర్థం అవ్వచ్చు హౌ దిస్ క్యారెక్టర్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ యాజ్ అ మెన్ వేర్ he's going through all this. So I tried that way. నా అప్రోచ్ క్యారెక్టర్ మీద అలా ఉంది. ఈ క్యారెక్టర్ అంటే నిజంగా ఒక యాక్టర్ కి ఇన్ని టాస్క్స్ ఉంటాయి. అంటే బాడీని ఒక ఫిలిం కి బాడీలో ఉండాలి. నిజమే, ఇప్పుడు ఈ ఫిలిం లో మిడిల్ క్లాస్ పర్సన్ సార్ మీరు. సో ఖచ్చితంగా మిడిల్ క్లాస్ లుక్ లోనే ఉండాలి. ఇప్పుడు ఎలా ఉన్నారు లుక్ అని చెప్పట్లేదు. సి మిడిల్ క్లాస్ వాళ్ళు బ్రాండ్ వేసుకుంటారా, బ్రాండ్ వేసుకోరా, లుక్ చూడడానికి బాగుంటారని కాదు. వాడి స్టేట్ ఆఫ్ మైండ్, బాడీ కూడా కాదు, వాడి స్టేట్ ఆఫ్ మైండ్ ఇంపార్టెంట్. And that will reflect outside. వాడి స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది అలాగే బాడీ కనిపిస్తుంది. వాడి మైండ్, వాడి స్టేట్ ఆఫ్ మైండ్ ఇస్ గాన్ కదా. మీరు ఆ ఫిలిం కి మైండ్ ని కూడా చేంజ్ చేసేసుకుంటారు. If you don't, అప్పుడే కదా ఆడియన్స్ విల్ నో మై స్మాలర్ nuances. The way I look at Shanti, why is he looking at Shanti that way is because ఇవన్నీ చేస్తున్నప్పుడు అది వర్క్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు ఇలా చేశారు, ఇప్పుడు వెంటనే ఆఫ్టర్నూన్ నుంచి ఇంకొక ఫిలిం షూట్ కి వెళ్ళాలి సార్. అక్కడేమో ఒక విలన్ క్యారెక్టర్ చేస్తారు. ఏం లేదు, లైక్ ఇక్కడ సపోజ్ ఇక్కడ మధ్యాహ్నం ఇక్కడ షూట్ ఫినిష్ చేస్తాను, నాకు 1-2 hours గ్యాప్ ఉంది. ఆ 1-2 hours లో గుడ్ క్యాలరీస్, హై క్యాలరీస్, హై ఏమంటారు గుడ్ ఫ్యాట్ అవి పుష్ చేస్తాం, తింటాం. తిన్న వెంటనే 20 minutes గ్యాప్ లో విగ్రస్ గా ఒక 1 set లైక్ 50 push-ups, 100 push-ups కంటిన్యూగా చేసేస్తే యూ విల్ గెట్ దట్ పంప్. అండ్ ఫీడ్ until the gap. It's two ways అండి. చాలా మంచి క్యారెక్టర్ టు క్యారెక్టర్ షిఫ్ట్ అవడానికి ఇట్స్ కాల్డ్ ఇన్సైడ్ అవుట్, అవుట్ సైడ్ ఇన్ రెండు. ఇప్పుడు ఆయన ఒక క్యారెక్టర్ చేస్తున్నారు ఇన్సైడ్. ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వాడు అరే ఈ మంత్ నేను కరెంట్ బిల్లులు కట్టుకోవాలి అవి ఇవి అని ఆలోచిస్తాడు. మేబీ ఒక రిచ్ పర్సన్ వాడు ఏ స్టాక్స్ లో ఏమి ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తాడేమో. సో ఇన్సైడ్ యూఆర్ స్టార్టింగ్ టు థింక్ లైక్ ఎ మిడిల్ క్లాస్ పర్సన్. వాళ్ళకున్న ఇష్యూస్ ని ఆలోచి that will reflect on your face and reflect in your attitude. Then next you have to go to other set. Now outside in, now he's pumping with calories and all, he's starting to feel high and big, then that reflects mentally. So inside out, outside in chestam generally. అంటే ఇది చెప్తే మరి టూ మచ్ అనుకుంటారు. యూజువలీ ఒక మనిషి ఒక 6-7 hours తినకపోతే తెలియని ఒక బ్లోటింగ్ వస్తుంది. అవును.
నేను అది కూడా ట్రై చేశాను సినిమాలో షో టైంలో. బికాస్ మా ఇద్దరికి జరిగిన ఇన్సిడెంట్ వల్ల మనం ఎక్కడ కూడా నీళ్లు తాగలేదు సినిమాలో. యాజ్ అ క్యారెక్టర్గా వి డింట్ డ్రింక్ వాటర్, డింట్ హ్యావ్ ఎనీ ఫుడ్. సో ఆబ్వియస్లీ ఏమవుద్ది, బాడీ బ్లోట్ అవుద్ది. ఎంత జిమ్ ట్రైనర్ ఉన్నా, ఎంత ఫిట్నెస్ ఉన్నా, ఎంత టెన్షన్ ఉన్నా, ఫిజికాలిటీ కదా. సో దీన్ని బ్లోట్ చేయాలి. కొంచెం నా పొట్టని కొంచెం బ్లోట్ చేశాను టు లుక్ ద ఆథెంటిసిటీ ఆఫ్ ద. అది నోటీస్ చేస్తారా చేయరా, ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ఇట్. But we will performing, he will feel it. I will feel the original character అనేసి I try to do that. ఆ చూసే చూపులో somewhere ఆ డిస్కంఫర్ట్, బాడీలో నా డిస్కంఫర్ట్ కన్వే అవుతుంది. మీరు ఫీల్ అవుతారు, అదేంటో ఆడియన్స్ క్యాచ్ చేయలేరు కానీ వాళ్ళు ఫీల్ అవుతారు. సూపర్ సార్. మీరు మెడలో వేసుకున్నారు కదా, ఏంటది? అది కరంగలి మాల. కరంగని మాల అంటే ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా మాల గురించి చాలా ఎక్కువగా ఇప్పుడు ఎక్కువైందండి. 4-5 years బ్యాక్ వేసుకున్నా. అంటే ఏం లేదండి, నా ఫ్రెండ్ చెప్పారు దిస్ హ్యాస్ అ గుడ్ ప్రాపర్టీస్ ఆఫ్ గివింగ్ గుడ్ అరోమా వైల్ టేకింగ్ బాత్. స్నానం చేసేటప్పుడు ఇది తడిస్తే దీని స్మెల్ చాలా బాగుంటుంది. ఆ స్మెల్ వల్ల సమ్వేర్ యూ విల్ గెట్ దట్ పాజిటివ్ ఫీల్. యూజువల్లీ మనం స్నానం చేసి వచ్చి బయట రాగానే యూ ఫీల్ గుడ్ కదా, దిస్ విల్ యాడ్ మోర్ అంతే. అండ్ నౌ ఐ థింక్ పీపుల్ మోర్ దీన్ని పూజలా చూస్తున్నారు, దే ఆర్ వర్షిపింగ్ అలా. నేనైతే 24/7 ఇఫ్ ఐఎమ్ షూటింగ్ ఐ విల్ రిమూవ్ దిస్, లేదా 24/7 నాతో ఎప్పుడు ఉంటుంది. అది ఒక పాజిటివ్ వైబా సార్ కరంగని మాల? పాజిటివ్ వైబ్ అని కాదు. వాట్ ఐ థింక్ ఇస్, టెల్ మీ ఇఫ్ ఐఎమ్ సేయింగ్ గెటింగ్ ఇట్ రైట్, మన 5 senses ఉన్నాయి. సో దిస్ ఇస్ మోర్, ఇట్ ఈస్ సెండింగ్ సిగ్నల్స్ టు హిస్ ఆల్ ఫ్యాక్టరీ, అంటే స్మెల్లింగ్. సో దట్ విల్ గివ్ యూ అ గుడ్ ఫీలింగ్. ఇప్పుడు మనం స్పాకి వెళ్తాము, సో టచ్, ఆ మసాజ్, వి ఫీల్ గుడ్ అబౌట్ అవర్ సెల్ఫ్, వి ఫీల్ నైస్, పాజిటివ్ గా అనిపిస్తుంది. సో మనం చాలా వరకు వి అండర్మైన్ ఆ 5 senses ని మనం చాలా చిన్న చూపు చూస్తాము. ఆ 5 senses ని కరెక్ట్ గా మనం యూస్ చేసుకోగలిగితే యూ విల్ ఆల్వేస్ బీ ఇన్ అ వెరీ పాజిటివ్ వైబ్. సో ఇన్ అ వే ఇట్ ఇస్ అ వెరీ వుడ్. ఓకే, ఇది తడిస్తే ఎలా ఉంటుంది? తడిచినప్పుడు చల్లగా గంధం లాగా స్మెల్ అంతే. సూపర్ గుడ్ స్మెల్, ఇట్ విల్ సెండ్ గుడ్ సిగ్నల్స్ టు యువర్ బ్రెయిన్, దెన్ యు విల్ స్టార్ట్ ఫీలింగ్ గుడ్. సో ఆ దొరికే 2-3 సెకండ్ ఆ ఫీల్ అయినా చాలు కదా. సో మూవీ గురించి అయితే చాలా విషయాలు మనం డిస్కస్ చేసేసుకున్నాము. అండ్ హార్ట్ఫుల్గా మేమైతే మూవీ సక్సెస్ అంటే మీ హార్డ్ వర్క్ అండ్ అంటే మీరు ఏదైతే అంత స్ట్రాంగ్గా ట్రస్ట్ చేసి ఈ ఫిలింని చేశారో, సో ఎంత జెన్యూన్గా చేసేస్తారు అంటే చేస్తారు. సో ఆ సక్సెస్ ఖచ్చితంగా రావాలని మనస్ఫూర్తిగా మా ఐడ్రీమ్ వ్యూవర్స్ నుంచి అండ్ మీ ఫ్యాన్స్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటే, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ సార్ ఎంత చేసినా కూడా అందాల రాక్షసు గురించి ఒక్కటైనా మనం మాట్లాడుకోవాలి కదా. ఎస్, రీ రిలీజ్ వచ్చింది థియేటర్ లో, మీరు చేసిన దానికి నిజంగా ఫ్యాన్స్ అందరూ కూడా మళ్ళీ ఆ బ్లష్ కానీ ఆ హ్యాపీనెస్ కానీ ఆ థియేటర్స్ లో మేము చూసాం. అంటే ఫ్యామిలీతో వెళ్ళారు, బేబీని తీసుకొని కూడా వెళ్ళారు, ఆ క్రౌడ్ ని చూసారు. సార్ ఎలా అనిపించింది యాజ్ ఏ ఇప్పుడు మళ్ళీ సూర్య ఫస్ట్ ఫిలిం తెలుగు ఇంట్రడ్యూస్ అయ్యారు, మిమ్మల్ని మీరు ఆన్ స్క్రీన్ లో చూసుకునేటప్పుడు ఆ సూర్య ఎలా అనిపించింది? నేను సంధ్య 70mm గేట్ దాకా వెళ్ళేదాకా కూడా నేను నవీన్ చంద్రలానే ఉన్నా. అప్పుడు దాకా నా నెక్స్ట్ షో టైము, వేరే సినిమాలు ఇవన్నీ ట్రాక్లో ఉంటాయి కదా. రిలీజ్ అని ఒక సంతోషం, ఎంతమంది వస్తారు థియేటర్కి, నిజంగా ఆడియన్స్ వస్తారా, రిలీజ్ వర్కౌట్ అవుతుందా లేదా తెలియదు. బట్ వెన్ ఐ ఎంటర్డ్ ఇన్, ఫస్ట్ పిలుపు నన్ను చూసి కార్ దిగంగానే సూర్య అని పిలిచారు. Even yesterday when we were doing promotions, all these college girls were like going gaga, Surya. So ఆ పేరు పిలవంగానే ఇంకా అయిపోయింది, వెళ్ళిపోయా. 2013-12 వెళ్ళిపోయా. అండ్ ద రిసెప్షన్ వాజ్ వెరీ గుడ్. అండ్ ద వే ది రిసీవ్ ద క్యారెక్టర్స్. ఇక్కడ నవీన్ చంద్ర ఇన్ని సినిమాలు చేసాడు, యాక్టర్ అయ్యాడు, అవన్నీ కాదు, ఆ క్యారెక్టర్లో ఉన్న వైబ్ ఉంది కదా, ఆ పిలుపు, సూర్య అనే పిలుపు, అది చాలా బాగా అనిపించింది. అండ్ అది నా మూమెంట్, అది ఏదో చేశాను కదా, అది సినిమాలో జరిగిన మూమెంటే. మళ్ళీ 13 years తర్వాత నాకు ఇలాంటిది ఒక అదృష్టం వచ్చింది. అంటే అది కావాల్సుకున్న చేసింటే ఇంత మంచి షార్ట్ లేదు, ఇంత మంచి కవరేజ్ దొరికేది కాదేమో, తెలీదు, నాకు అనిపించింది ఏమో ఐ వాంట్ టు గో బ్యాక్ దేర్, మళ్ళీ ఆ సూర్య దగ్గరికి వెళ్ళాలి అని. అసలు కదా నా జీవితంలో ఐ థింక్ నాకు బెస్ట్ మూమెంట్ లైక్ నాకంటే నా కొడుకు సిద్ధాంశ్
అండ్ ఫర్ మీ అండ్ మై వైఫ్ వర్మ వెన్ హీ కేమ్ ఇన్ టు అవర్ లైఫ్, మా ఇద్దరికి దానికంటే బెస్ట్ మూమెంట్ ఏం లేదు ఒక జీవితం. సార్ చూసారు అప్పటికి మ్యారేజ్ అవ్వలేదు, అవ్వలేదు. మ్యారేజ్ అయింది, మళ్ళీ ఒక బేబీ, So, మళ్ళీ అదే ఆ baby తో- ఫిలిం కి వెళ్ళారు. అదే బేబీతో తనతో నేను ఆ సినిమాని వెళ్ళి చూడడం అనేది నిజంగా క్రేజియస్ట్ మూమెంట్ అది. ఓ సీరియస్లీ సూపర్ సూపర్ సార్. థ్యాంక్ యూ. సో నిజంగా మా అందరికి అంటే ఫీమేల్ అంటే ప్రతి ఒక్క హీరో కూడా ఆ మాస్ లుక్ అనేది అమ్మాయిలు ఎందుకు ఆ కైండ్ ఆఫ్ బాయ్ ని నచ్చుతారు, కానీ అవునా? ఇందులో మాకు ఆ మాస్ నేను అమ్మాయిని కాదు అండ్ ఆమెను అడిగింది. ఆ మాస్ అండ్ ఆ లవ్ అదంతా కూడా మా ఫీమేల్ అందరికి కూడా ఫేవరెట్. లేదండి, ఇట్స్ ఆల్ ద డైరెక్టర్. See the way he has created the character. ఏంటో అండి ఆ పిచ్చోడు దేవతనేమంటే అది ఒక్కొక్క డైలాగ్ కూడా నిజంగా వెరీ గుడ్ రైటింగ్. ఇప్పుడు మొన్న రిలీజ్ టైంలో చూసినప్పుడు స్టిల్ లుకింగ్ ఫ్రెష్ ఫర్ మీ. నేను చాలాసార్లు చూసా సినిమా. సార్ అసలు ఎలా సార్ ఆ గల్లీలో మందిచ్చాడు కొట్టమన్నాడు, నువ్వెవరో నాకు తెలీదు, నేను నిన్ను కొట్టి ఆ యాక్టింగ్ కానీ ఆ బస్ లో ఆ ఫస్ట్ కానీ పిచ్చండి, నిజంగా పిచ్చి అంటే పిచ్చి. That first expression when he sees Miduna was మాకు నవీన్ చంద్ర గారు అనగానే ఓం బృహస్సు అదే ఆ నాకు bus మొన్నటిదాకా లో. చాలా మంది అందరి రాక్షసి రీరిలీజ్ కన్నా ముందు నుంచి సాంగ్స్ చూసేటప్పుడు నువ్వు అలాగే ఉన్నావు, అందరి రాక్షసి సూర్యలాగా ఇంకా అలాగే మాకు ఉన్నావు ఇప్పటికీ అన్నారు. అలానే కనిపిస్తుంది. నేను నమ్మలేదు, అంటుంటారు బికాస్ ఆ లుక్ హెయిర్ ఉండడం వల్ల అలాగే అంటారులే అనుకున్నా. నేను మొన్న థియేటర్కి వెళ్ళి నన్ను నేను చూసుకున్నప్పుడు ఏంట్రా నేను అలాగే ఉన్నాను నాకు నాకే అనిపించింది. ఐ డిడ్ చేంజ్ అంటే యా దేర్ ఈస్ చేంజ్. లైక్ సూర్యకున్న వైబే వేరు, ఆ స్కిన్ టోన్ ఆ లుక్కే వేరు, బట్ అలాగే ఉంది అనిపించింది నాకు. సమ్వేర్ ఐ ఫెల్ట్ యా ఒక డెకేడ్ అయినా పర్లేదు, కన్సిస్టెన్సీ ఉంది అని feel అయ్యా నేను. అప్పుడప్పుడు మన షోల్డర్ మనమే కొట్టుకోవాలి. Yes, 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 yes. నిజంగా సార్. సో మా ఫ్యాన్స్ అందరి తరపు నుంచి ఒక బిగ్ రిక్వెస్ట్ ఏంటి అంటే సేమ్ అలాంటిదని మేము అడగట్లేదు, కానీ మంత్ ఆఫ్ మధులో కూడా ఒక లాయల్ హస్బెండ్, వాడికి ఏం లేకపోయినా కోపం వచ్చినా ప్రేమ వచ్చినా తిట్లైనా గొడవైనా ఈ ఫిజికల్ అవ్వాలన్నా తన వైఫే, ఇంకెవ్వరు ఇది చేయడు. సో అక్కడ కూడా ఒక లాయల్ ఒక హస్బెండ్ ని చూసాం, అందాల రాక్షసిలో ఒక లాయల్ బాయ్ ఫ్రెండ్ ని చూసాం. సో అలా మాకు మళ్ళీ ఏదైనా ఒక షో టైమ్ తో మీకు కోరిక లవ్ ని చూడాలి. షో టైమ్ the way Surya loves శాంతి. Shanti. బై ద వే ఇందులో కూడా సూర్యనే ఇందులో సూర్య ఆ క్యారెక్టర్ పేరు. The అందాల way రాక్షసి he shows love, అంటే లవ్ లైక్ అందల రాక్షసి లవ్ ఒక టైప్, తన పొలిమేర లవ్ ఒక టైప్. దిస్ సూర్య అండ్ శాంతి మీరు చెప్తున్నా కదా, యూ విల్ లైక్ అవర్ వర్క్, ద వే వీ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ దిస్ క్యారెక్టర్స్. 100% మా ఇద్దరు లవ్ ఒక 4 సెకండ్ షార్ట్ ఉంటుందండి, ఇప్పుడు చెప్పేస్తాను పర్లేదు. సినిమాలో ఒక 4 సెకండ్స్ షార్ట్ ఉంటుంది మా ఇద్దరి మధ్య. That shot I'll tell you కదా, మీరు ఏడవరు కానీ ఏడ్చినంత ఫీల్ ఉంటుంది ఓకే, ఒక్క డైలాగ్ చెప్పండి సార్ సినిమాలో. ట్రైలర్ లో డైలాగ్ చెప్పండి, ప్రాపర్ కంప్లైంట్ ఉంటే నేను రండి, అప్పుడు ఎక్కడికి రమ్మంటా. మళ్ళీ ఎంత ధైర్యంగా చెప్పేసారు చూడండి, ఇంట్లో బాటిల్ శాంతి నువ్వు భయపడకు, నేనున్నా, నీకు ఎప్పుడు నేనున్నా, నువ్వు భయపడకు, ఏం జరగదు మనతో. సూపర్. That's what he gives the Okay, ప్రతిసారి తను చెప్పేది అదే. ఐఎమ్ దేర్ ఫర్ యూ, ఐ స్టాండ్ ఫర్ యూ, జస్ట్ బీ రిలాక్స్, ఐ టేక్ కేర్ అంటారు. అండ్ శాంతి ఎలాంటి క్యారెక్టర్ అంటే తన సెల్ఫ్ రెస్పెక్ట్ ని ఎవరైనా టచ్, పోలీస్ ఉంటేనే ఎవరైనా ఉండని, సెల్ఫ్ రెస్పెక్ట్ ని ఎవరైనా టచ్ చేస్తే, ఈవెన్ హస్బెండ్ అయినా, అంటే చాలా మంచి క్యారెక్టర్ అండి తను. ద వే ద డైరెక్టర్ హ్యాస్ మేడ్ హర్ క్యారెక్టర్ ఆర్క్ అండ్ ద వే షీ అండర్స్టూడ్ ద క్యారెక్టర్ అండ్ పర్ఫార్మ్. తన్ని చూసినప్పుడు నేను ఒకరోజు తను చెప్పా, మిమ్మల్ని చూస్తే నన్ను చూసినట్టుంది. బికాస్ మై ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ కెరియర్ లో ఐ వాస్ లైక్ ditto like her, preparing for the character, preparing for the dialogue scene. నేను ఎలా క్యారెక్టర్ ప్రిపేర్ అవుతానో తన్ని చూసి లైక్ ఓహో నేను ఇంత దూరం వచ్చానా అనిపించింది నాకు తన్ని చూసిన తర్వాత. సూపర్ 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 మ్యామ్. లాస్ట్ క్వశ్చన్,
అండ్ అంటే ఈ ఫిలిం అంత ఇంపాక్ట్గా ఉంటుంది. అంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అనుకోవచ్చు, లేదు అంటే ఏదైనా మన ఇంట్లో జరిగే మన పిల్లకి ఏదైనా అయితే అది వెంటనే తీసుకోవడం, అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ రావడం, సో ఇదంతా ఓవర్కమ్ చేయడం, ఆ సెన్స్ నుంచి బయట పడాలి అని ఆలోచించడం, అంతా ఒక హ్యాపీ లైఫ్ కాస్త ఇలా డిస్టర్బెన్స్ వస్తే ఏదో ఒక వెళుతుంటుంది హార్ట్లో. అలాంటి సిచ్యువేషన్ లో ఉన్న అంటే మీ ఎంటైర్ ఫిలిం లో మీ ఫేవరెట్ సీన్? చెప్పలేము కదా, మీరు ఇంకా మూవీ చూడలేదు కదా. ఉన్నాయి డెఫినెట్ గా, చాలా ఉన్నాయి. మీరు మూవీ చూడకుండా నేను చెప్పేస్తే బాగోదు. మాకు మేమే వెన్ డైరెక్టర్ సేస్ రోల్ కెమెరా యాక్షన్ అన్న తర్వాత మేము సీన్ పర్ఫామ్ చేసిన తర్వాత మాకు మేము చాలా సార్లు సర్ప్రైజ్ అయ్యాం. ఇప్పుడు 6 గుర్తొచ్చాయి టక టక టక. మేమిద్దరమే సర్ప్రైజ్ అయిపోతున్నాం. ఎప్పుడు లైక్ టేక్ ఓకే అనగానే లైక్ వాట్ డిడ్ వి డు, ఏం చేసాం, బట్ ఆన్ పాయింట్ ఉంటుంది. ఒకసారి మాకు గుర్తుండదు. సమ్ టైమ్స్ యు బికమ్ ది క్యారెక్టర్ అండ్ వెన్ దే సే కట్ ఇట్స్ లైక్ చంద్రముఖిలో గంగాలోకి చంద్రముఖి వచ్చినట్టు బయటకు వస్తే ఎలా ఉంటుంది. మేము ఏం చేసాం గుర్తుండదు. డైరెక్టర్ గారు టేక్ ఓకే అంటారు. సరే అసలు ఏం చేసాం? నా కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను మానిటర్ చూడను, నాకు మానిటర్ తను ఎప్పుడైనా ఒక్కసారి, ఎందుకంటే తను కూడా చూడదు, డైరెక్టర్ పిలిచి వంగ 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 అని చెప్పి చూపిస్తారు. చూసిన తర్వాత నేను చూస్తుంటా. నేను చూసిన తర్వాత ఇలా వెళ్ళిపోయిందంటే ఓకే, ఐ థింక్ ఇంకో రేంజ్ తీస్తే ఇంకా బాగుంటుందేమో, లేకపోతే ఇంకో యాంగిల్ ఏమో. అలా చూస్తా, నన్ను ఇలా చూసారంటే అర్థమైపోయింది ఓకే సూపర్ గా వచ్చింది. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మ్యామ్, అండ్ నైస్ టాకింగ్ టు యూ. నవీన్ చంద్ర సార్, ఆల్ ద వెరీ బెస్ట్. ఇది కూడా సూపర్ హిట్ కొట్టాలి. మళ్ళీ రీ రిలీజ్ కి కలుద్దాం. ఈ సక్సెస్ మీట్ కి మళ్ళీ కలుద్దాం. మీరు కూడా ఈ సినిమా మిస్ అవ్వద్దు. July 4th షోర్ గా చెప్తున్నాను, నన్ను నమ్మండి. నన్ను నమ్మారు కాబట్టి నా 3 సినిమాలు అంతా మీరు చూసారు. యూ లైక్ మై ఫిలిం, బట్ ఈ ఫిలిం కూడా మీరు నమ్మండి. ఈసారి నేను ఇంకొక ఎక్స్ట్రా ఫైనెస్ట్ యాక్టర్ ఓకేనా నా తోడుగా తీసుకొచ్చాను. అంటే మా టీం ఇచ్చారు. వి ఆల్ డిడ్ అ గ్రేట్ జాబ్ అండ్ ఫర్ షూర్ we too will surprise you in definitely film. Yeah, sure. So please come watch our film on July 4th in theaters. So need your love and support. Yes, please do మళ్ళీ watch ట్యాగ్ చేయాలి. మళ్ళీ ఇన్స్టాలో పోస్ట్లు వస్తాయి, ట్యాగ్ చేయండి. July 4th. Thank you sir. Thank you. All the very best. Thank you so much. Thank you for your time. సో మీ మూవీ నేమ్ షో టైం కాబట్టి విల్ డూ సంథింగ్ డిఫరెంట్ ప్రమోషన్ అన్నమాట. సో జస్ట్ నేను ట్యాప్ చేయగానే can you open the settings please? Open your settings. My settings? Yeah, my your phone. Settings? This phone also. Open the setting please. Now వచ్చింది yeah. Settings. Just can you on your Wi-Fi please? Can you on your Wi-Fi? Can you show the Wi-Fi please? Open it on your Wi-Fi. Yeah. Bar 2 on. So not only my phone. See, it's a show time. All the What? Wi-Fi. Baya. What? All the Wi-Fi. urko baya no mari too much. See, all your phones in the Wi-Fi and the show time. అందరికి It's a show time. all the Wi-Fi name It's a show time. is So just not only my showtime. phone, check all your phones. Check all your phones. Me only Showtime. phone logo can on your Wi-Fi please. Check all your phones. Nice, cool. It's all your phones. It's all your phones. Show time. All your phones. It's a show time. And everyone phones. వస్తుందా దాంట్లో ఇంకా ఇక్కడ ఎంత థ్రిల్లింగ్ గా ఉందో యా షో టైం మా షో టైం కూడా అంతే థ్రిల్లింగ్ గా ఉంటుందయ్యా. You can show this one. షో టైం is షో short టైం type, షో టైం It's a show time. Not only phones, in all your phones. It's a show time. cool. Nice. చాలా డిఫరెంట్ ప్రమోషన్. Yeah. Nice. అవును బయటకు వచ్చేసి Thank you sir. Thank you so much. so Sir. much. Thank you ma'am. Thank you Thank sir. you. And thank you sir. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.